గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురుమూర్తిః పూజామూలం గురుపాదం మంత్రమూలం గురువాక్యం మోక్షమూలం గురుకృపా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. థ్యాంక్ యూ కృష్ణ. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. అమ్మాజీ ఆంటీ, హలో అమ్మాజీ ఆంటీ. హలో ఆంటీ ఆంటీ కనెక్టెడ్ ఉన్నారు కదా. అదే అక్షరమణమ రాశారు అద్భుతంగా బుక్, చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అమ్మాజీ ఆంటీ. చాంటింగ్ అందరూ రెగ్యులర్ గా చేసుకుంటాము, అంటే చాంటింగ్ లో పడిపోతాం కదా, మీనింగ్ తో పాటు రాసి దాన్ని చదువుకుని దాన్ని నెమరేసుకోవడం అందరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సత్సంగంతో పాటు విపదలు కూడా చెప్తారు కానీ ఆంటీ. అలాగే స్టార్ట్ చేయండి ఆంటీ. శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం అమ్మా. మళ్ళీ ఈ రోజున మళ్ళీ మీది ముందుకు రావటం మన ఉష, గ్రీష్మ, నాన్నగారి సంకల్పంతో వాళ్ళిద్దరూ మళ్ళీ ప్లాట్ఫామ్ మళ్ళీ తీసుకొచ్చారు. అంటే ఏది జరిగినా ఈశ్వర సంకల్పమే. ఇందాక మన గ్రీష్మ ప్రేయర్ చేస్తుంటే అనిపించిందమ్మా, మనకి నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు 100 మంది అవతారమూర్తులు అవసరం లేదు, మనకు ఒక్క గురుమూర్తి సరిపోతారు అని. అంటే మనం ధ్యానం చేసుకోవాలంటే గురు రూపం సరిపోతుంది, పూజ చేసుకోవాలంటే గురు పాదం సరిపోతుంది, మరి మంత్రం చేసుకోవాలంటే గురువు ఒక్క మాట తీసుకున్నా సరిపోతుంది, ఆ మాటని మనం చాంటింగ్ చేసుకోవచ్చు. మరి గురు కృప లేనిదే మోక్షం లేదు. అంటే మనకి దేవతామూర్తులు ఎంతో మందిని ఆరాధించకపోయినా గురుమూర్తి ఒక్కరు సరిపోతారు అనేది, ఇంతకన్నా ఏం కావాలి మనకి? త్రిమూర్తి స్వరూపుడు గురువు. మన గురువుని ఆరాధించటం వలన, గురువుని సేవించటం వలన, గురువుని ప్రేమించటం వలన, గురువు మాటల్ని మనం మననం చేసుకోవటం వలన మన లోపలున్న వాసనలకి మనం దూరం అవుతాం. అంటే వాసనలన్నీ అణిగిపోతాయి, నాశనం అయిపోతాయి, కాలిపోతాయి. నిరంతరం చాంటింగ్ చేయటం వల్ల, నిరంతరం గురు నామము రూపము ఏదో ఒకటి మనకు నచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకే రూపం నచ్చాలని లేదు, ఒకే నామం నచ్చాలని లేదు. అంటే రకరకాల మనస్తత్వాలు రకరకాల ఉంటాయి. సో ఎవరికి నచ్చిన రూపాన్ని, ఎవరికి నచ్చిన నామాన్నో తీసుకుని నిరంతరం స్మరించటం వల్ల, ధ్యానించటం వల్ల, ఆ నామం చేసుకోవటం వల్ల లోపల మనకి ఏ వాసనలు అయితే మనకి పీడిస్తున్నాయో, అంటే ఈ అజ్ఞానంతో మనం కొట్టుకుపోతున్నామో, ఈ దేహాత్మ బుద్ధి, ఈ మానసిక గొడవల్లో పడిపోతున్నామో,
ఆ అడవిలోంచి దాటటానికి ఒక రూపమో నామమో సరిపోతుంది. 10 మంది అవసరం లేదు, 10 రకాలుగాను తిరగ అవసరం లేదు, ఒక్కటి సరిపోతుంది. అంటే అక్కడ ఏంటి ఉండాలి? విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. మనం ఏం తీసుకున్నా దాని మీద నిరంతరం విశ్వాసం, భక్తి, ప్రేమ ఉంటేనే మనం చేయగలం. ఏ పనైనా చేయాలన్నా కూడా మనకు ఆ పని మీద ఇష్టం లేకపోతే మనం పని చేయలేం. కాబట్టి ఇష్టం పెంచుకోవాలి. ఇప్పుడు మనం బాగుపడటం కోసం మనం ఏ రకంగా చేస్తే మనం బాగుపడతాం, ఏ రకంగా జీవిస్తే గురు మార్గంలో ఉంటాం, ఆ గమ్యం చేరుకుంటాం. ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకోవాలి. అంటే నాన్నగారు మనకి ఎంతో సబ్జెక్ట్ బోధించి వెళ్ళారు. అంటే అసలు ఇంకా ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇంకా ఏది విన్నా కూడా నాన్నగారి మాటలకు భిన్నంగా మనకు కనపడకుండా చేసేసారు నాన్నగారు. కనపడుతుందా మనకి? ఎక్కడ ఏది విన్నా, ఏ ప్రవచనంలో ఎక్కడ 4 బిట్లు విన్నా ఇది నాన్నగారు చెప్పిందే, ఇది మన నాన్నగారు చెప్పేశారు కదా మనకి ఆల్రెడీ అనిపిస్తుందే కానీ కొత్తగా ఎక్కడా ఏమీ అనిపించట్లా. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని గీతలో ఉంది, గీతలో లేనిది ప్రపంచంలో ఎక్కడా కనపడదు అని నాన్నగారి ప్రవచనాల్లో, నాన్నగారి సబ్జెక్ట్లో ఆయన చెప్పింది ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారం అక్కడ ఉంది. నాన్నగారి ప్రవచనాల్లో ఉంది, నాన్నగారి బోధనల్లో ఉంది, నాన్నగారి ఆడియో క్యాసెట్లు పెట్టుకున్న, ఆయన రమణ భాస్కర్ చదువుతున్న ప్రతి ఒక్క దాంట్లో ప్రతి సమస్యకి పరిష్కారం అందులో ఉంటుంది. ఇంకా మనకి 10 రకాలుగా వెళ్ళవలసిన పనేం లేదు. ఈ మనసు ఏంటంటే, ఈ మనసుకి అహంకారం కదండి, దేహాత్మ బుద్ధి. ఈ మనసు ఏంటి? ఎంతసేపు దేహం నేను అని ఎవరు చెప్తున్నారు? ఈ మనసే కదా చెప్తుంది. ఈ మనసుకి ఏంటంటే అహంకారం ఎక్కువ. ఈ మనసుకి ఎంతసేపు ఏంటి? నేను నాది, ఈ చట్టంలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ నేనుని అంటే నాన్నగారు ఒకసారి చెప్పారు, మీ రూపనామాలకి అంటే మీకు చాలా ఇష్టం, ఎవ్వరు వదులుకోలేరు. కానీ ఇక్కడ ఒక సూత్రం చెప్పారు. ఒకసారి అరుణాచలంలోనే ఒక ఫారినర్ వచ్చారు. వస్తే నాన్నగారు ఆయన చెప్తున్నారు, మీరు ఏ దేవతామూర్తినో రూపమో తీసుకుని ఉపాసన చేసుకోండి, దానివల్ల మీ లోపల మీకు విగ్రహం కలుగుతుంది అని చెప్తుంటే ఆయన అన్నారు, నాకు మీ రూపం మీద ఇష్టం కలుగుతుంది నాన్నగారు, మీ రూపం మీద, మీ నామం మీద నాకు ఇష్టం కలుగుతుంది అన్నారు ఆయన. అంటే నాన్నగారు అన్నారు, ఏమండి మీ రూపనామాలు అబద్ధమే, నా రూపనామాలు అబద్ధమే, మరి ముళ్ళతోనే తీసేయాలి కదా. ఇప్పుడు మీ రూపనామాలను పోగొట్టుకోవాలనుకుంటున్నారు, నా రూపనామాలను మీరు పెట్టుకుంటానంటున్నారు. గమ్యంగా పెట్టుకోండి, తప్పలేదు. ఏంటంటే ముళ్ళతోనే తీయాలి, అబద్ధాన్ని అబద్ధంతోనే తీసేయాలి. మీరు ఎప్పుడైతే ఇవి పెట్టుకున్నారో మీ రూపనామాలను ఓవర్కమ్ చేయటానికి నా రూపనామాలు పెట్టుకుంటానంటున్నారు. పెట్టుకోండి, మంచిదే. ఎందుకంటే ఎవరి రూపాన్ని, నామాన్ని వాళ్ళు తీసుకోలేరు. అది చాలా ఇష్టం. మన రూపం అంటే, మన నామం అంటే మనకు చాలా ఇష్టం. మనం ఓవర్కమ్ దాన్ని చెయ్యాలంటే మనకి విశ్వాసం, ప్రేమ, గురి ఎక్కడ కుదిరిందో ఆ రూపాన్నో నామాన్నో తీసుకుని నిరంతరం ఆ ధ్యానించటం వల్ల, ఆ నామం చేయటం వల్ల ఆటోమేటిక్ గా మన రూపనామాల నుంచి విడిపడిపోతారని చెప్పారు నాన్నగారు. మీ రూపనామాలను దాటేస్తారు. ఆ రూపనామాలని ఎప్పుడైతే గురువు యొక్క రూపనామాలను చింతిస్తూ నిరంతరం ఉన్నామనుకోండి, మన రూపనామాలను దాటి గురు రూపాన్ని, నామాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటాం. బట్ అది కూడా ఎప్పుడు పోతుంది? అది ఎంతకాలం ఉంటుంది? అది గురువుని మనం ఎలా అంటే, గురువుకి ఎప్పుడు అక్కడ అద్వైతం చూపించకూడదు అన్నారు. గురువుని ఎప్పుడు ద్వైత భావన అంటే, గురువు మీద మనం మనసును పెడుతున్నాం, ధ్యానిస్తున్నాం, పూజ చేసుకుంటున్నాం, చెయ్యాలి. ఎప్పటి వరకు చెయ్యాలి? మరి మనం ఆ భావం ప్రస్తుతం ముందు మొదలుగా ఏం పెడతాము? గురువు వేరు, నేను వేరు అనుకుని మొదలెడతాం. గురువు ఎప్పుడైనా సరే మనం గురువు దగ్గర ద్వైతం ఉండాలి. అద్వైతం ఎక్కడంటే సాధ్యంలోనే, సాధనలో ద్వైతమే ఉండాలన్నారు నాన్నగారు. ఎందుకంటే మన రూపనామాలని ఓవర్కమ్ చేయటానికి ఇంకో రూపనామాన్ని మనం తీసుకోవాల్సిందే బేస్ గా.
అది ఉంటేనే ఈ రూపనామాలను మనం దాటగలుగుతున్నాం కదా. సో ఆ రూపనామాలని మనం పెట్టుకుంటున్నాం. అది ఎప్పుడు ఓవర్కమ్ అవుతామంటే మనం దానికి సాధన అంటే మన ఏ ప్రయత్నమేనండి. సాధన అంటే ఏదో భయపడాల్సింది కూడా ఏం లేదు. మనం నిరంతరం మనం ప్రయత్నమే. ఏంటి, మన రూపాల నామాల్ని దాటేసి గురు రూపనామాల్ని మన హృదయంలో చింతించడం వల్ల, ఆ నామాన్ని నిరంతరం స్మరించడం వల్ల మన రూపనామాలకి దూరం అయిపోతాం. అంటే నేను నాటికి దూరం అయిపోతామండి. ఎప్పుడైతే నేను నాటికి దూరం అయిపోయామో అనంతమైన విశ్వంలో ఉన్న ఈ చైతన్యంలో ఐక్యమైపోవటానికి రెడీ అయిపోతారనమాట వీళ్ళు. అంటే లోపల హృదయంలో అంతర్యామిగా ఉన్న మన గురువు దగ్గరికి చేరుకుంటాకి మనకి గమ్యం అంటే మార్గం కనపడుతుంది. అంటే ఆ సాధన అదే, ప్రయత్నం అంటే అదేనండి. గురువు దగ్గరికి పాదాలు చేరుకోవటానికి ఏదైతే అడ్డం వస్తున్నాయి, మన రూపనామాలే అడ్డం వస్తున్నాయి, మన కోరికలే అడ్డం వస్తున్నాయి, అంతే కదా. వేరే ఏముందండి. మన రూపనామాలు ఎప్పుడైతే పోయినాయో, నేను నాదనేది ఎప్పుడైతే పోయిందో, ఉన్నది ఆయన, ఉన్నది ఒక్కడే, ఉన్నది ఒక్కటే, అదే సత్యం, అదే నిత్యం, అది ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది అని అనుభవం రావాలి మనకి. అంటే ఇప్పుడు ఏంటి, గురువు గారు చెప్తున్నారు, నాన్నగారు చెప్తున్నారు, మన పుస్తకాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, నువ్వు బ్రహ్మస్వరూపును, నువ్వు ఆత్మస్వరూపుడివి అంటుంది. నాకు ఆత్మ అనుభవంలో రావాలి కదా. ఆత్మ అనుభవంలోకి వచ్చే వరకు మనం ఆత్మస్వరూపులు అనుకున్నా, మనం ఆత్మస్వరూపులు అనుకోకపోయినా అది ఆత్మస్వరూపమే మనం. కానీ మన అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి తెచ్చుకోవటం కోసమే మన ప్రయత్నం. ఈ ప్రయత్నం అంతా ఎందుకని మన అనుభవం తెచ్చుకోవటం కోసం. అంటే నాన్నగారు ఒకసారి చెప్తున్నారు, ఇలా పార్లర్ చెప్తుంటే ఆయన అన్నారైతే మీ రూపనామాలు తీసుకుని నేను చేసుకుంటాను నాన్నగారు అంటే, నాన్నగారు చేసుకోమన్నారు. చేసుకోండి, తప్పులేదు. అంటే మనకి అత్యంత సమీపంగా, మనకు అత్యంత ఇష్టంగా, అంటే మనకన్నా ఒక హయ్యర్ పవర్, మనకన్నా ఒక హయ్యర్ ఒక సోల్ ఉంది ఇక్కడ, ఆ హృదయంలోనే ఉంది. ఆ సోల్ నాన్నగారుగా మనం చూసుకుంటున్నాం. సో ఆ సోల్ ఎక్కడో లేదు, ప్రపంచంలో ఎక్కడో లేదు. నాన్నగారు అన్నారు, ఎక్కడ ఏది చూసినా ఆ వన్నెస్ చూడటం కోసమే మనం సాధన అంతా, మన ప్రయత్నం అంతా. ఆ వన్నెస్ ఎప్పుడు వస్తుంది మనకి? ఆ వన్నెస్ రావాలంటే లోపల ఉన్నవన్నీ ఓవర్కమ్ చేయాలి. నేను నాదిని ఓవర్కమ్ చేయాలి. మన రాగద్వేషాలు, మన ఇష్టాయిష్టాలు, మన కోరికలు, మెయిన్గా ప్రతిదీ మనకు తెచ్చిపెట్టేది కోరిక. ఈ కోరిక, కోపం, భయం విడిచిపెట్టమని ఎందుకు చెప్పాడు పరమాత్మ అంటే మనం బాగుపడటం కోసమే. ఆయనకి ఏం అవసరం లేదు కదా. నాన్నగారు నిరంతరం చెప్తే ఎప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ లో ఎప్పుడు బోధిస్తానే ఉండేవారు. ఈ కోరిక, కోపం, భయం, ఈ మూడేనమ్మా మనిషిని సత్వస్తువుకి, సత్య పదార్థానికి దూరం చేస్తున్నాయి ఈ మూడే. కోపం, కోరిక, భయం. కోరిక, కోపం, భయం. కానీ భగవాన్ ఏమన్నారంటే ఈ మూడు లేవు, ఉన్నది ఒక్కటే కోరిక, దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తే సరిపోద్ది అనేవారు. అంటే కోరికలు జయించడం అంత సులభమా అండి? అంత ఈజీనా? అసలు మనం ఒకసారి ఆలోచించుకుందాం, కోరికలు జయించడం సులభమా? కానీ ఆ కోరికలు ఎలా జయించాలి, అది సులభం ఎలా చేశారు నాన్నగారు చెప్పటం వల్ల, ఆ సబ్జెక్ట్ నాన్నగారు బోధించటం వల్ల ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళలోనూ మార్పు బయలుదేరింది కదండి. మనం నిరంతరం అవి చదువుకోవటం వల్ల, వినటం వల్ల, మననం చేసుకోవటం వల్ల, అవి మళ్ళీ ఒకరికొకరు ఇలా షేర్ చేసుకోవటం వల్ల ఆ సబ్జెక్ట్ ని మన లోపల జరుగుతున్న మార్పు మనకు తెలియకుండానే మార్పు జరుగుతుంది. ఆ మార్పు మనకు కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే ఎక్కడో కాదు, మనలో మనమే చూసుకుందాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము, గురువు దగ్గర రాకముందు మనం ఎలా ఉన్నాము, గురువు మన జీవితంలో దొరికిన తర్వాత మన ప్రయాణం ఎలా ఉంది మనకు తెలుస్తానే ఉంది. ఇది ఎవరో చెప్పవలసిన లేదండి. మన హృదయంలో మనం చూసుకుంటే సరిపోద్ది. ఎక్కడున్నాం మనం? గురు హృదయంలోనే ఉన్నాం. మనం గురు హృదయంలో అయితే మనం ఉన్నాం అనుకుంటున్నాము. అప్పుడు ఏంటి, మనకి భయం అండి. ప్రతి మనిషి ఇప్పుడు భయం భయం భయం. ఎందుకు ఆ భయం వస్తుందంటే, ఏదో ఒక ఆశింపు వలనో, లేకపోతే ఏదో భవిష్యత్తు గురించి బెంగలు పెట్టుకోవటం వలనో, లేకపోతే పాస్టర్ తను చేసిన తప్పుల గురించి ఆలోచించుకున్నా, ఏదో ఒక భయం అండి.
మనిషి ఎప్పుడు ఆ భయంలో ఉండటం వల్లనే వాడు ఈ సత్యానికి దూరం అవుతున్నాడు. ఈ అభయ స్థితి ఎప్పుడు వస్తుందండి మనకి? భయం లేని స్థితి, భయరహిత స్థితి ఎప్పుడు వస్తుంది? ఒక మహాపురుషునో, మహాజ్ఞానో, మహాగురునో ఆశ్రయించడం వల్ల ఆయన అండ దొరికినప్పుడు అప్పుడు అనిపిస్తుందండి. అప్పుడు అనిపిస్తుంది నాకు అండగా నా గురువు ఉన్నారు, నాకింకా భయం ఎందుకు భయపడాలి? ప్రతిదానికి భయపడాల్సిన అవసరం ఏముంది? అసలు భయపడటానికి ఏముంది ఇక్కడ ఈ ప్రపంచంలో? అంటే మన రాగద్వేషాలు, మన ఇష్టాయిష్టాలు, మన పూర్వజన్మ కర్మలు ఏయో ఒకటి కొడతా ఉంటాయి మనని ఎప్పుడు ఏయో ఒకటండి మనకి. మనం అనుకుంటాం ఒడ్డుకు రావాలి అనుకుంటాం, కానీ ఏయో ఒకటి మనకి లోపల కొట్టేస్తా ఉంటాయి, మనం రానివ్వవు బయటికి. ఎప్పుడు దాకా అండి ఇది? గురువు చూస్తా ఉంటాడండి, వీళ్ళకి ఏం అడ్డం వస్తున్నాయి, వీళ్ళకి ఏ విషయంలో వీళ్ళకి ఆగిపోతున్నారు, ఎక్కడ ఆగిపోతున్నారు, వీళ్ళు లోపలికి వెళ్లకుండా. అందరూ గజయితగాళ్ళే, గజం కూడా ఎందుకు కదలలేకపోతున్నారని గురువు ఆలోచిస్తాడండి. గురువు చూస్తాడండి లోపల, మన లోపల ఏ వాసనలు అడ్డం వస్తున్నాయో వాటిని సహసాలను తీసుకొచ్చేస్తాడండి. తీసుకొచ్చి మనం చూపిస్తాడండి. చూపించి ఇంత బండరాళ్ళు మనం మోస్తున్నామా, ఈ బండరాళ్ళు మనం తీసేసుకోగలమా అనుకుంటే అప్పుడు ఆ గురువు మనతో ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు చేయించి ఆ బండరాళ్ళని ఆయన తోసేస్తారండి. ఇదంతా గురువు వర్కే. అంటే అప్పుడేమవుతుంది, మనకి మార్గం సుగమం అయిపోతుందండి. ఆ మార్గం మనకి ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే గురువు మనకు అడ్డంగా ఉన్న వాసనలన్నీ తీసేస్తున్నాడో, ఆ బండరాళ్ళను బయటపడేస్తున్నాడో, గురువు దగ్గరికి, గురువు పాదాల దగ్గరికి చేరుకుంటాకి మార్గం దొరుకుతుందండి. అంటే ఇదంతా నిరంతరం ప్రయత్నం అండి. సాధన అంటే ఏంటి? నిరంతరం ప్రయత్నం అండి. ఎక్కడ మనం ప్రయత్నం వదిలిపెట్టకూడదు, సబ్జెక్ట్ని వదిలిపెట్టకూడదు, గురువు పాదాలను వదిలిపెట్టకూడదండి. అంటే నిరంతరం ఏది చింతిస్తే అది అవుతామని ఆయన చెబుతున్నప్పుడు ఎందుకంటే ఇంకా మన వాసనలు పెట్టుకుని మన నేను నాదులు పీక్కోవటం ఎందుకు? ఈ మధ్య ఒకళ్ళు భక్తులు అడుగుతున్నారండి, ఒకళ్ళు ఎవరో క్వశ్చన్ వేసి నన్ను అడిగారు. అంటే ఈ సమాజంలోకి వెళ్తున్నాం కదా అంటే మేము అక్కడ వెళ్ళిన చోట అంతా ప్రాపంచిక విషయాలే మాట్లాడుకుంటున్నారు. గొప్పలు, వాళ్ళ ఇళ్ళు గురించి, నగల గురించి, బట్టల గురించి ఇవే మాట్లాడుకుంటున్నారా అంటే నాకేమో లోపల నుంచి బాధ వచ్చేస్తుంది. ఏంటి గురువు గారేమో ఇలా జీవించమంటే మనం ఇంకా ఈ బాహ్య విషయాల కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం పడుతుందేంటి? వెళ్ళక తప్పటం లేదేంటి? ఫంక్షన్లకు వెళ్ళక తప్పట్లేదు, ఏదైనా విషయాలకు వెళ్ళక తప్పట్లేదు. అక్కడికి వెళ్తే ఇదే మోత, ఈ ప్రాపంచిక మోత ఎక్కువైపోతుంది. ఎలా అంటే మేము ఇలా ఓవర్కమ్ ఎలా చెయ్యాలని అడిగింటాను. నేను ఒకటే చెప్పామా, కుక్కతో ఒక వంకర ఎవరం తీయలేం. ప్రపంచం అన్నాక రకరకాల మనుషులు ఉంటారమ్మా, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. అంతే కదా ఉషా? రకరకాల మనస్తత్వాలు ఉంటారు కదా. ఈ ప్రపంచం అంతా అదే కదా. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళకి ప్రాపంచిక విషయాల మీద, భౌతిక విషయాల మీద ఆసక్తి ఉంది కాబట్టి అదే మాట్లాడుకుంటారు. మరి ఆ మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వేం చేయమని నా నాన్నగారు డు నాట్ రియాక్ట్ అన్నారు. అవును, యాక్ట్ చెయ్యి, బట్ రియాక్ట్ అవ్వబాక. అంటే యాక్షన్ చెయ్యి, అక్కడ నువ్వు కూడా విన్నట్టు నటించు, కానీ లోపలికి తీసుకోబాకమ్మా. నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు విను, కానీ అట్లా నువ్వు అక్కడి నుంచి లేచి కొన్ని సందర్భాల్లో కుదిరితే మనం పక్క వెళ్ళిపోతావు, ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోవచ్చు. అది కూడా కుదరలేదు అనుకో, నువ్వు అక్కడే కూర్చో, పర్లేదు. కూర్చుని ఏం చేస్తావు, అవి విన్నట్టు నువ్వు లోపలికి తీసుకోబాకు. నువ్వు ఎక్కడుండాలో అక్కడుండు. నేను ఇంట్లోనే ఉంటాను, నేను నలుగురిలోకి వెళ్ళను, నేను అన్ని జయించేశాను, నేను అన్ని లోపల శుద్ధంగా ఉన్నా అనుకుంటే కుదరదు. నాన్నగారు అదే చెప్తారు, నువ్వు 10 మందిలోకి వెళ్ళాలి. వెళ్ళినా నువ్వెలా ఉండాలి, నీ లోపల నువ్వు ఉండాలి. నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. గురువు గారు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించు. ఇప్పుడు రోమ్లో ఉంటే రోమన్ గా ఉండాలి కదా, ఉన్నట్టు యాక్ట్ చెయ్యి. ఇప్పుడు నువ్వు పెళ్లికి వెళ్తున్నప్పుడు మరి కాటన్ చీర కట్టుకుని వెళ్ళలేవు కదా, నాన్నగారు సింపుల్ గా ఉండమన్నారని అని చెప్పి నువ్వు బాహ్యానికి అది చేసుకెళ్ళావు అనుకో, అక్కడ కూడా విమర్శలేక వస్తాయి. అది సహజం అమ్మ, లోక సహజం. అంటే నువ్వు కట్టుకెళ్ళినా తప్పులేదు, కానీ మొయ్యి బాక్స్ లోపల
నువ్వు పట్టు చీరలు కట్టుకెళ్ళినా నగలు పెట్టినా అవి మొయ్యవాసం లేదు. నువ్వు హృదయంలో నేను ఇంత కట్టుకున్నానే, నేను పెట్టుకున్నానే అని. అవి జస్ట్ అకేషన్ పెట్టుకున్నా, వెళ్ళా, అయిపోయింది సందర్భం, అక్కడితో అయిపోయింది. నువ్వేం వాటి గురించి చర్చించవసరంలా. వాళ్ళు చర్చిస్తున్నారు, నువ్వు ఫీల్ అవ్వవసరంలా. నువ్వు పట్టించుకోబాకు, విను, యాక్ట్ చేయి, ఇంటర్నెట్ యాక్ట్ చేయి, బట్ లోపలికి ఏదీ తీసుకోబాకు. ఇలా చేస్తే అది గురువుగారి మాట ఎప్పుడు నీ హృదయంలో ఉంది కదా. ఎందుకు చెప్పారు నాన్నగారు, మనం ఇప్పుడు బాగుపడాలి అని ఎవరికైతే ఉందో వాళ్ళనే గురువు ఎన్నుకున్నారు. గురువు సెలెక్ట్ చేసుకున్నారమ్మా మనందరినీ. సెలెక్ట్ చేసి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే వీళ్ళలో ఉన్న వాసనలు తీసేయాలి, వీళ్ళని బాగు చేయాలి అని అందుకే తీసుకున్నారు మనందరినీ. సో మనందరం అవి ఇప్పుడు బయట వాళ్ళు అలా ఉన్నారని మనం వాళ్ళ మారిపోవసరం లేదు. మన గురువు ఏం చెప్పారో అది మనం మర్చిపోకూడదు. మన హృదయంలో ఎప్పుడు అది అట్టు పెట్టుకోవాలి. దాన్ని మీరు విడిచిపెట్టద్దు, హృదయంలో అట్టు పెట్టుకోండి అది. కానీ దాన్ని మాత్రం ఎక్కడ ప్రదర్శించొద్దు. ఎక్కడ మన ఓటి వాళ్ళు ఉన్నప్పుడే మనం షేర్ చేసుకోవాలి. అంటే గురువు సబ్జెక్ట్ ఎక్కడైతే ఇష్టం ఉందో వాళ్ళ దగ్గరే మనం చెప్పుకోవాలి ఈ విషయాన్ని. ఇప్పుడు లౌకికుల దగ్గర చెప్పుకుంటే వాళ్ళకి అర్థం కాదు, పైకి పాలసీని చేసేస్తారు మనం. సో నువ్వు అక్కడ బాధపడాల్సిన అవసరం లేదమ్మా, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు లౌకికుల్లో కలిసిపోవాల్సిన అవసరం లేదు, అయ్యో కలిసిపోతున్నానని బాధపడాల్సిన అవసరము లేదు. నువ్వు కలవబాకు, నువ్వు అలా ఉండు. నీ లోపల నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు చెప్పకపోయినా నువ్వు నీ మనసులో నిజంగా నీ లోపల పరిపక్వత వచ్చేస్తే అప్పుడు ఏంటంటే మన ఎవరు కామెంట్ చేసేవాళ్ళు కూడా ఎవరు మనం పట్టించుకున్నప్పుడు మనకేంటి ఆ సమస్య ఏంటమ్మా అన్న మనం పట్టించుకోకుండా వదిలేయాలి అన్నిటినీ. ఇప్పుడు పట్టించుకుంటేనే మనకు బాధ. అండ్ నాన్నగారు చెప్పారు, ఎవ్రీథింగ్ విల్ బి ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్ అని. ఇప్పుడు అవన్నీ మర్చిపోతే మనం హ్యాపీగా ఉంటాం. సో అని అలా ఒకళ్ళు అడిగారు. ఇంకొక క్వశ్చన్ అనమాట ఏంటంటే, నాకు ఇన్ని రోజుల నుంచి నాకు అసూయ లేదనుకున్నాను, కానీ ఏదో ఆఫీస్లో వర్క్లో చేస్తుంటే నాకన్నా కష్టపడిన తక్కువ పడిన వాళ్ళకి ఏమో రివార్డ్స్ వస్తున్నాయి, నాకేమో రావటం లేదు. నాకు తెలియకుండానే నా లోపల అసూయ ఉన్నట్టు బయటకు వచ్చేసింది. ఇన్ని రోజుల నుంచి నాన్నగారి వింటున్నాను, నాన్నగారి సబ్జెక్ట్ మనం షేరింగ్ చేసుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఇంకా నా లోపల ఈ వాసన ఉందా అని చెప్పి నిన్ను చూసుకుని ఆశ్చర్యపోయాను. అదేంటి ఆంటీ అలాగ వచ్చింది, నాకు ఆ అసూయ అలా కనపడుతుంది, నాకు తెలిసిపోతుంది ఆంటీ నాకు అసూయ వచ్చిందని. దీన్ని ఎలా వచ్చింది, నాకు చాలా బాధేసింది. ఏంటి, ఈ గురువు దగ్గర ఉన్నాను, ఈ గురువు మాటలు వింటున్నాను, గురువు దగ్గర ఎన్ని చెప్పుకుంటున్నా, మన్నం చేసుకుని, నాకు ఇంకా ఈ వాసన ఎందుకు ఉందని బాధేసింది ఆంటీ అంది. అమ్మా ఇక్కడే ఉంది కిటుకు. నీ లోపల ఉన్నదేంటో నీకు తెలియకుండా అది తీసేయటం కుదరదమ్మా. అది భగవంతుడి చట్టం, గురువు చట్టం. మరి నీ లోపల ఏమీ లేదనుకుంటున్నాం కదా, మనలో ఏ అవలక్షణాలు లేవనుకుంటున్నాం. అనుకున్నప్పుడు మన అవలక్షణాలు లేవు అనుకుంటే సరిపోదు, ఉన్నాయి ఏంటో చూపించాలి కదా నీకని లోపలికి వెలుగుతాడమ్మా. ఒక్కోసారి కిలికేసి పైకి శాసనం తీసుకొచ్చి నీకు చూపించి దాని బరువు నీతో అనుభవించేటట్టు చేసి అప్పుడు తీసేస్తాడమ్మా. అది గురువు వర్క్ అన్నాను. అంతే కదా విషయం. మరి అప్పుడు కదా గురువు తీసేస్తాడు. ముందు చూపించకుండా తీసేస్తే కుదరదు కదా, చూపించాలి. చూపించకపోతే మనకు తెలియదు కదమ్మా, అసలు లోపల మనకు అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఆ తెలియనప్పుడు ఎంతకాలం అలాగే ఉండిపోయినాయి అనుకో, మనం మగ్గం. మనం మగ్గాలి అంటే మన లోపల ఉన్న అవలక్షణాలు మనకు తెలియాలి. మనకు తెలిసి అంటే ఆంటీ మన విధి కూడా భగవంతుడు డెస్టినీ కూడా ఎలా డిజైన్ చేస్తాడంటే, అదే చెప్తారు కదా ఆంటీ, కర్మని మన పుణ్యం పాపం సంచితంలో ఉన్నది కొంత తీసి ఈ ప్రారంభం వేసి ఈ జన్మకి పంపుతాడు. అది కర్తవ్యం తప్పదు. అందుకే తీసేసిన సినిమా లాగా బిగినింగ్ అంటే ఊపిరి ఫస్ట్ ఊపిరి వచ్చిన కాడి నుంచి నీ చివరి ఊపిరి వరకు ఇది తీసేసిన సినిమా. నీకు చాయిస్ ఎక్కడుంది అంటే తాదాప్యం పొందడమా పొందకపోవడంలో తప్ప నీకు చాయిస్ లేదు. కాబట్టి నీ ప్రారంధం దాని పట్ల నువ్వు మీరన్నట్టు అంటే సబ్జెక్ట్ అవగాహన చేసుకుని భగవంతుడు మనల్ని ఎలా జీవించమన్నాడు అంటే మన డెస్టినీ మనకు తప్పదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక సందర్భం, ఇప్పుడు జనంతో ఉండవలసి వస్తుంది, జనంతో పని చేయవలసి వస్తుంది, సంఘంలో జీవించవలసి వస్తుంది, ఇంట్లో పనులు, బయట పనులు, సంఘంతో వ్యవహారం అన్నీ ఉంటాయి కదా ఆంటీ.
ఆ సందర్భాల్లో స్పిరిచువాలిటీ అండ్ వ్యక్తిగత జీవితం వేరు కాదు, స్పిరిచువాలిటీ వ్యవహారం వేరు కాదు, విభజన అక్కర్లేదు. జీవిత విధానం స్పిరిచువాలిటీ అని ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా మనకి వివరంగా నాన్నగారు బోధించింది. ఎక్కడికి నువ్వు పారిపోక్కర్లేదు, నీ డెస్టినీని అయిష్టం చేసుకోక్కర్లేదు. నీ జరిగే సంఘటనలు ఫ్లో ఆఫ్ లైఫ్ లో నువ్వు సహజంగా ఉంటూ భగవంతుడి మాటని ప్రమాణంగా చేసుకుని డిటాచ్డ్ గా ఉంటూ ఉంటే నువ్వు మెల్లమెల్లగా లోపల విడుదలైపోతావు. బాహ్యంగా నీ కర్మ ఖర్చు అయిపోతుంది, దాన్ని నువ్వు ఇష్టంగా అనుభవించేస్తూ ఉంటావు. అందుకు ఆ కర్మకి అంటే నువ్వు ఆగామి తెచ్చుకోవు, అంటే నువ్వు ఇంకా వచ్చేది ఖర్చు పెట్టేస్తున్నావు, భవిష్యత్తు పోగు చేసుకోవట్లేదు. లివ్ ఇన్ ది ప్రెజెంట్ సహజం అయిపోతుంది. అది సహజంగా అనిపించేసేయాలి మన. అంటే ఇది మన ప్రతి దేహ ప్రారంభంలో కొన్ని చోట్ల మనం ఇలా ఉంటాయమ్మా, ఇలా ప్రతి దాంట్లో పెడతాడు ఈశ్వరుడు, పెట్టకపోతే మనకు తెలియదు కదమ్మా. అవునండి, అదొకటి. అంటే మీరు ఇందాక ఏంటంటే అంటే లోపలున్నవి తీసి మనకి చూపించి బయటికి పంపాలి, అది ఈశ్వరుడు చట్టం అనేవారు కదా ఆంటీ నాన్నగారు. ఇప్పుడు మీ హార్ట్ లో ఏ టెండెన్సీస్ ఉన్నాయో, మీ ప్రవర్తన, మీ బలహీనతలు, మీ కోరికలు, మీ వాంఛలు, మీలో ఉన్న రాగద్వేషాలు, ఇవన్నీ కూడా మనం దాంతో తాదాత్మ్యంతో జీవించేస్తున్నంత కాలం మనం కొట్టుకుపోతూ ఉంటాం ప్రపంచంలో. కానీ ఒక సాధకుడి లక్షణం ఏంటంటే దాంతో కొట్టుకుపోకుండా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనసు ఎలా ఉంది, ఎలాగా థాట్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని దాన్ని అబ్జర్వ్ చేస్తూ భగవంతుడు చెప్పినట్టు మనం నెగిటివ్ ని పాజిటివ్ తో మార్చుకుంటూ ఈ ప్రాపర్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా. 90% అండర్స్టాండింగ్ లో విడుదలైపోతావు అనేది ఎంత ట్రూ అంటే అమ్మాజీ అంటే సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ చేసుకుంటే బాహ్యమైన జీవితంలో నువ్వేదో ప్రత్యేకతలైనట్టు లేదో ఎస్కేప్ అయినట్టు అస్సలు 1% అసలు సహజంగా జీవిస్తూ ఉంటావు, లోపల క్లియర్ అయిపోతూ ఉంటావు. మీరన్నట్టు భగవంతుడు చూపించకుండా పంపలేడు కాబట్టి నిదానంగా ఉండి సహనంగా ఉండి ఓహో భగవంతుడి చూపిస్తున్నాడు, వాసన వస్తుంది, దానికి అనుగుణంగా మనం ఉండకూడదు. ఆయన్ని ప్రేయర్ చేసో, చాంటింగ్ చేసుకునో, ధ్యానం చేసో, సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నా మెల్లమెల్లగా విడుదలైపోతూ ఉంటే లోపల ఖాళీ అయ్యే కొద్ది మనకి శాంతి తెలుస్తుంది. ఆ శాంతి తెలిసే కొద్ది ఓహో ఇక్కడ కదా అసలైన ట్రెషర్ మనకుంది, మనం ఇటువైపు ప్రయాణం చేయాలని మన తూకం ప్రపంచం వైపు నుంచి ఆత్మ వైపుకి తూకం పెరిగే కొద్ది ఎఫర్ట్ తో మనం చేసే సాధన ఎఫర్ట్లెస్ అయిపోతుందండి. అవును, కరెక్ట్. అంతే కొంచెం స్ట్రగుల్ అనిపిస్తుంది అంటే కొంతమందికి, అంటే బిగినర్స్ కి, అంటే గురువు సమక్షంలో తెలియకుండా జరిగిపోవడం వేరు, ప్రాక్టికల్ గా లైఫ్ లో జీవించే వాళ్ళకి, అంటే ఈ సబ్జెక్ట్ లో కొత్త అయిన వాళ్ళకి ఇలా డౌట్స్ ఉంటాయి, ఎలా జీవించాలి, ఎలా చేయాలి అని. అవును, అంటే కాదమ్మా, లాంగ్ స్టాండ్ లో ఎంతో కాలం నుంచి మీ గురు సబ్జెక్ట్ వింటున్నా కూడా ఎందుకంటే ఎక్కడో ఒక చోట పొడసోపుతుంది, ఎందుకంటే అది లోపల ఎక్కడో ఇన్హెడ్ గా ఉంది, ఇన్హెడ్ టెండెన్సీస్ ఉన్నాయి, అది బయటికి చూపించకుండా. అంటే ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఉంది. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఎంతో సాధన చేసిన విశ్వామిత్రుడు ఏమైందమ్మా, తన కోపానికి గురయ్యాడు, కోపాన్ని మరి నిభాయించుకోలేకపోయాడు, మరి అంతేగా తన కామాన్ని జయించలేకపోయాడు, ఎక్కడో చోట పడిపోయాడు కదమ్మా. అంటే ఎంత సాధన చేస్తున్నా, ఎంత వింటున్నా, ఎంత చదువుకుంటున్నా ఎక్కడో ఒక చోట మన చోట లోపల ఎక్కడో ఉన్నది చూపించాలమ్మా, అది కనిపించకుండా వెళ్ళదు. మనం అంతా ప్యూరిఫై అయిపోయా అనుకున్నా కూడా అయిపోతే మనం ఆ వస్తువు అయిపోయినట్టే. ఎప్పుడైతే మనం ప్యూరిఫై అయిపోయామో మనం వస్తువు అయిపోయాం. అంటే వస్తువు అవ్వలేదు అంటే ఇంకా ఏదో సన్న గీత ఉంది, అది కూడా అంటే మన టెండెన్సీస్, మన ప్రారంభంలో ఉన్నదాన్ని ఖర్చు పెట్టాలి కదమ్మా. నేను అదే అని అంటాను, మన ప్రారంభంలో నలుగురిలో పెట్టవలసింది ఉంటే పెట్టేస్తాడమ్మా ఈశ్వరుడు, అనిపించాల్సి ఉంటే అనిపించేస్తాడమ్మా, వాళ్ళతో అనిపిస్తాడు. ఎందుకంటే అది ఎందుకు అని అనుకోవలసిన లేదు మనం, అది ప్రారంభం ఖర్చు అయిపోవాలి కదా. ఇప్పుడు నిన్ను ఎవరన్నా పొగిడినా నువ్వు తీసుకోవద్దు, ఎందుకు తెగిడినా నువ్వు తీసుకోవద్దు అనుకో, తీసుకోవట్లేదు అనుకో, అప్పుడు చూస్తా ఉంటాడమ్మా ఈశ్వరుడు లోపటి నుంచి, వీళ్ళు దేనికి పొంగిపోవట్లేదు, కష్టం వస్తే పొంగిపోవట్లేదు, సుఖం వస్తే పొంగిపోవట్లేదు అని ఆ క్వాలిటీకి మెచ్చేసుకుని అప్పుడు ఆయన ఇంకా నిన్ను అనుగ్రహం కురిపించేస్తాడమ్మా. అంటే లోపల మనం ఆ ప్రారంభాన్ని అనుభవించేటప్పుడు ఎటువంటి బాధ, పెయిన్ లేకుండా అనుభవించేసామనుకో, ప్రారంభం కర్మ ఖర్చు అన్నట్టు కర్మ ఖర్చు అయిపోద్ది, కొత్త అప్పులు రావు కదా, పాత అప్పులన్నీ తీరిపోతాయి, కొత్త అప్పులు మనకు కలవు.
సో మనం అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఇదంతా లైఫే. ఇందులో ప్రతిదీ మనం 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 ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ గా భగవాన్ లాగా ఇమీడియట్ గా ఆల్ ఆఫ్ అనే ఒక మనం ఆ స్థితికి వెళ్ళిపోలేమమ్మా. మనకి జన్మ వచ్చింది అంటేనే వాళ్ళందరూ కారణ శరీరులమ్మా, కారణ జన్ములాళ్ళు. మనమేంటి కర్మ అనిపించడానికి వచ్చిన జీవులం. మన కర్మ ఖర్చు అవ్వకుండా, మన కర్మని ఇక్కడ మనం అనుభవించకుండా, మన ప్రారంభంలో ఏది ఉందో ఈశ్వరుడు మనకి ఏది పెట్టి పంపించాడో అవన్నీ మనకు తెలియదు కదా. అవన్నీ మనం హ్యాపీగా అనుభవించేసామనుకో, అది ఇంకా దానిలో మనం ఏంటంటే దానిలో ఎటువంటిది వచ్చినా అంటే నీకు ఒక్కోసారి ఊరేగింపులు వస్తాయి, ఒక్కోసారి ఏమో పొగడ్తలు వస్తాయి, ఒక్కోసారి ఏమో తెగడ్తలు వస్తాయి. ఏది వచ్చినా కూడా అన్ని ఈశ్వరుడి క్రియేషనే కదా. ఇది ఈశ్వరుడు నాకు ఇచ్చింది, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం యాక్సెప్ట్ చేయాలమ్మా. యాక్సెప్ట్ చేయటం వల్ల మనకి రియాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటాము. మనకి మెయిన్ ఏంటంటే అసలు రోగాలకు కారణం రియాక్షన్ అమ్మా. మెయిన్ గా మనకు వచ్చే ప్రతి రోగానికి దానికి కారణం రియాక్షనే. మనం ఏదో దానికి రియాక్ట్ అవుతుంటాం వల్లనే మనకి మానసికంగా రాని శారీరకంగా రాని ఏదైనా కూడా ఆ రియాక్షన్ల వల్లే వస్తున్నాయి. అంటే రియాక్షన్ ఉండటం వల్ల మనం పాడైపోతున్నాం అని మనం అర్థం అవ్వాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ప్రజానికి రియాక్ట్ అవ్వకూడదు, ఇది ఈశ్వర సంకల్పం అని గౌరవించామనుకో, ఈశ్వర సంకల్పాన్ని, మనం హ్యాపీగా ఉంటాం కదా. అందుకనే పరమాత్మను ఏమడగమంటున్నాడు అరుణాచలేశ్వరుడిని, భగవాన్ చెప్తున్నాడు కదా, చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నీవేలి బ్రో అరుణాచల. అయ్యా అరుణాచల, నువ్వు నేను పక్కనకి వస్తే గాని నువ్వు వేలుకో. మరి పక్వానికి వస్తే అసలు జన్మ లేదు కదా, మరి నువ్వు ఎలాగైనా నన్ను పక్వం చేయయ్యా అని ఎలా చేస్తావంటే నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరించి అంటే చూడు, ఒక్కసారి నన్ను చూడయ్యా, నీ కృపా కటాక్ష వీక్షణాలతో ఒకసారి చూడయ్యా. అప్పటికి కూడా నేను మగ్గలేదా, ఒక్కసారి నా గురించి చింతించయ్యా, నా గురించి హృదయంలో తలపెట్టుకో. ఏమని, ఇగో ఈ రమణ మహర్షి అనే పెళ్లి కూతురు మగ్గాలి, ఈ లోపల పరిపక్వత రావాలి, పక్వం చేయాలి, నువ్వు అనుకో, ఒక్కసారి అనుకో. నువ్వు అనుకుంటే అయిపోతుందయ్యా. ఒక్కసారి నీ హృదయంలో నన్ను తలపెట్టుకో, నా అజ్ఞానం తొలగిపోవాలని, నన్ను బాగు చేయాలని ఒక్కసారి తలపెట్టుకో అయ్యా. అలా కూడా నేను పక్వానికి రాలేదు. అప్పుడు ఏం చేస్తావంటే నీ అనుగ్రహం హస్తం నా తల మీద ఉంచి నన్ను టచ్ చేసి నన్ను ఆశీర్వదించయ్యా అని చెప్తూ నాన్నగారు ఇక్కడ 3 దీక్షలు చెప్పుకొచ్చారమ్మా. అంటే జనరల్ గా గురువులు జ్ఞానులు 3 దీక్షలు ఇస్తారమ్మా. చక్షు దీక్ష అని, అది మనకేంటంటే కళ్ళతో చూసి చెప్పేది అనమాట. అంటే ఈ 3 రకాల దీక్షలు ఉన్నాయి. ఎలాగంటే చెప్తున్నారు నాన్నగారు ఇక్కడ. ఇప్పుడు చేప గుడ్లు పెట్టి అలా చూస్తూ కళ్ళతో చూస్తూ వెళుతూ దాని పిల్లల్ని చేసేస్తుందంట. తాబేలు ఉందంటే తాబేలు ఇసుకలో ఒడ్డుకొచ్చి ఇసుకలో గుడ్డు పెట్టి లోపల ఎప్పుడు హృదయంలో దాన్ని తలపెట్టుకుంటా ఉంటదంట. ఆ తలపెట్టుకుంటూ చింతించటం వల్ల పిల్లలైపోతాయంట. ఇంకా పక్షి ఉందనుకో, తనేంటి గుడ్ల మీద కొడుకుని పొదిగి పిల్లల్ని చేస్తుంది. అంటే అక్కడ ఏంటి టచ్ చేస్తుంది. అలాగా 3 రకాలుగా. ఒకసారి నన్ను చూడు అంటే ఈ 3 దీక్షల్లో ఏదో ఒక దాన్ని నాకు ఇవ్వయ్యా. చూస్తే మగ్గాను అనుకో, నువ్వు ఒక్కసారి నీ కరుణా కటాక్ష వీక్షణలో చూస్తే మగ్గిపోయాను అనుకో, అంటే పండిన పండ్లు అంటారు నాన్నగారు, మగ్గిన పండు. అలాంటి వాళ్ళు ఒక్కసారి చూపుచారమ్మ. మన లుక్ ఈజ్ ఎనఫ్ వన్, టచ్ ఈజ్ ఎనఫ్ వన్, వర్డ్ ఈజ్ ఎనఫ్ వాళ్ళకి. అలాంటి వాళ్ళు పండిపోతారు. ఇప్పుడు అలా పండలేదు, నన్ను లోపల చింతించయ్యా, నేను బాగుపడాలి, నువ్వు చింతించు, నన్ను నా గురించి ఆలోచించు, నేను బాగుపడాలి, నాకు అజ్ఞానం పోవాలని నువ్వు తలపెట్టయ్యా. నువ్వు తలపెట్టుకుంటే నా పని అయిపోతుంది కదా. అలా అన్నా చెయ్యి, లేదా నన్ను టచ్ చెయ్యి, నీ అనుగ్రహస్తం వేసి నా పని మీద నన్ను ఆశీర్వదించు. ఏదో విధంగా ఏదో ఒక దాంతో నేను మగ్గలేదా, 3 చేసేయి నా మీద. 3 దీక్షలు, 3 రకాలుగా నన్ను పక్వం చెయ్యి. ఎలా చేస్తే నా అజ్ఞానం పోతుందో అలా నువ్వు చెయ్యయ్యా. నీ అనుగ్రహం లేకుండా నా అజ్ఞానం పోగొట్టుకోలేను. మరి నేను అజ్ఞానం పోకుండా నేను పక్వానికి రాలేను కదా. మరి నేను గనక పక్వం చెందకపోతే ఏమవుతుంది, నేను ఈ జరణ మంచకుండా కొట్టుకుపోతానయ్యా. ఒక్కసారి నీ అనుగ్రహాన్ని చూపించయ్యా. అది నీ చూపు ద్వారా కానీ, భావం ద్వారా కానీ, సృష్టించి కానీ ఏదో ఒకటి
నాకు చేసి నీ అనుగ్రహ వర్షం నా మీద కురిపించి పక్వానికి తీసుకొచ్చి నన్ను ఏలుకో అరుణాచల అని అడుగుతాడమ్మా. అంటే భక్తుడు అరుణాచలేశ్వరుని గురువుని ఇలా ప్రార్థిస్తా ఉంటే ఆ గురువు కరిగిపోకుండా ఉంటాడమ్మా? భగవంతుడు కరిగిపోకుండా ఉంటాడా? వీడికి ఇంకా అన్ని చింతన లేదు. నువ్వు ఏదో రకంగా నన్ను కాపాడయ్యా, నన్ను పక్వం చేయయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే వదిలిపెడతాడా? ఇంకా వదిలిపెట్టాడు కదా. అంటే మనం నేర్చుకోమంటున్నారు నాన్నగారు. నీకు అసలు ఎలా అడగాలో కూడా తెలియదు దేవుణ్ణి. నువ్వేం అడుగుతున్నావో నీకు కనపడితే దేవుడు కనపడితే ఏం అడగాలో కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నాం మనం. ఇలా అడగండి అని చెప్తున్నాడమ్మా రమణ మహర్షి గారు. అరుణాచలేశ్వరుడితో ఆయన ఏం అడుగుతున్నారో అవన్నీ ఆయన కోసం అడగలేదు కదా, మన కోసం అడుగుతున్నారమ్మా. మనం ఎలా బాగుపడాలి, మనం ఎలా భగవంతుని ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే మనం ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతామని అంటున్నాడమ్మా. ఈయన ఏమంటున్నాడు? మాయా విషయం పట్టి తలకెక్కి చెడు మున్నే కరుణ పట్టసిగి బ్రో అరుణాచల. నాకు ఈ మాయా విషయం అంటే ఏంటమ్మా? మనకి ప్రపంచంలో అన్ని విషయాల్లో పడిపోతున్నాం కదా, మాయలో పడి కొట్టుకుపోతున్నాం కదా. మరి ఈ అజ్ఞానం అంతా ఏమవుతుంది? విషంలాగా మనం వ్యాపించేస్తుంది. ఈ అజ్ఞానం అనే విషయం నన్ను మొత్తం పాడు చేసేస్తుంది అయ్యా. ఇలా పాడు చేసేస్తుంది కదా, మరి నన్ను ఇందులో పడిపోనిస్తావా? ఇదంతా నన్ను పడిపోతే నేను ఇంక ఎలాగా? నేను మగ్గాలి కదా. నువ్వు కల్పించిన మాయలో పడి కొట్టుకుపోతున్నాను నేను. ఏంటి మేము చేసే చెడ్డ పనులు, చెడ్డ మాటలు వినటం వల్ల, చెడ్డ విషయాలు చూడటం వల్ల ఏదో ఒక విధంగా మా లోపల విషయం వ్యాపించేస్తుంది అయ్యా. ఆ విషయం ఎలాగా? ఈ మాయా విషయం ఏం చేస్తుంది? నా లోపల ప్రవేశించి నా బుద్ధిని పాడు చేసేసి అసలు దేవుడు వెళ్ళాడనిపించేస్తుంది అయ్యా. దేవుడి మీద కూడా దృష్టి పెట్టకుండా చేసేస్తుంది ఈ మాయ. ఈ మాయా విషయం నా తలకి నాలో ప్రవేశించిందంటే నాకేమనిపిస్తుంది? నా బుద్ధి అంతా మారిపోతుంది, నా బుద్ధి అంతా చెడగొట్టేస్తుంది అయ్యా. దేవుడు కూడా లేడనిపించేస్తుంది. కానీ ఏంటి భగవాన్ అంటారు అమ్మా, నాన్నగారు చెప్తున్నారు, దేవుడు ఉన్నాడనేవాడికి దేవుడు లేడు అనేవాడికి ఇద్దరికి కూడా భగవంతుడు అనుభవంలో లేడు. భగవంతుడు ఉన్నాడు అనేవాడికి భగవంతుడు లేడు అనేవాడికి ఇద్దరికి కూడా భగవంతుడి అనుభవంలో లేడు. కానీ వాళ్ళకి అనుభవంలో ఏమున్నాయి? వాళ్ళ జీవ లక్షణాలు అనుభవంలో ఉన్నాయి. అంతే కదా, మనందరికి తెలిసింది అదే కదా. మనకున్న జీవ లక్షణాలు మాత్రం మన అనుభవంలో తెలుస్తున్నాయి కదా మనకి. అంటే అవి అతిక్రమించి వెళ్తే కానీ మనం దేవుడు మనకు అనుభవంలో రాడు కదా. మరి ఈ దేహబుద్ధిని ఈ జీవ లక్షణాన్ని విడిచిపెట్టకుండా దేవుడు ఉన్నాడు అంటే సుఖమేముంది? దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించాలి కదా. మరి దేవుడికి సంబంధించిన విషయాలన్నీ మనం అనుభవంలోకి రావాలి అంటే ముందు నీ దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టాలి, నీ జీవ లక్షణాలు విడిచిపెట్టాలి. ఇవి విడిచిపెట్టకుండా ఈ ప్రకృతిలోంచి బయటపడాలి. ఇవన్నీ పడాలి అంటే నువ్వు ఇవన్నీ విడిచిపెట్టకుండా ఈ ప్రకృతిలోంచి బయటకు రావాలి అంటే నీ గుణాలు విడిచిపెట్టకుండా, నీ లక్షణాలు విడిచిపెట్టకుండా నువ్వు రాగలవా? మనకి ఈ మాయ ఏం చేస్తుంది? ఈ మాయ ఉండటం వల్ల మనకి ఏమనిపిస్తుందమ్మా? మనకున్న కీర్తి, మనకున్న ధనం, మనకున్న పదవులు అన్నీ నిజం అనిపిస్తున్నాయి కదా. అందుకే మా నాన్నగారు చెప్తారు ఉపనిషత్తుల్లో భోగత్రయం ఉన్న వాళ్ళకి, ఈ భోగత్రయం అంటే ధనకాంక్ష, స్త్రీకాంక్ష, కీర్తికాంక్ష, ఈ మూడు ఉన్న వాళ్ళకంట అసలు భగవంతుడి పాదాలందు భక్తే కలగదు పొమ్మన్నారమ్మా. అంటే ఈ భోగత్రయం ఈ మూడిటి మీద ఉన్నవాడికి వాడికి ఇంకా వేరే ఆలోచన ఉండదు, ఎంతసేపు అవే. సో మరి ఎవడైతే మరి ఈశ్వరానుగ్రహం కావాలి అంటే మాత్రం వాడికి ఇవన్నీ వదిలేయాలి కదమ్మా. ఈ మూడు వదిలేసి ఈ పాయిజన్ నన్ను తినేస్తుందయ్యా, ఈ భోగాలన్నీ నాకు కోబ్రా పాయిజన్ కన్నా నన్ను భయంకరంగా నన్ను తినేస్తున్నాయి, ఈ విషయాలను చింతించడం వల్ల నేనేమో కోపానికి లోనైపోతున్నాను, ఆ కోపం వల్ల నాలో వివేకం పోతుంది, నా మనసు దెయ్యంలా అయిపోతుందయ్యా. అందుకనే ఈ విషయాల్లో పడి పాడైపోకుండా నువ్వు నా పట్ల దయ చూపించయ్యా, నా పట్ల కరుణ చూపించయ్యా, నన్ను ఈ మాయలోంచి విడుదల చెయ్యయ్యా అరుణాచల అని అడుగుతున్నాడండి. అలా అడగమంటున్నాడు ఆయన. భగవాను అరుణాచలేశ్వరుని అడుగుతున్నాడంటే అవన్నీ మన తరపున అడుగుతున్నాడండి ఆయన. ఆయనకేం అవసరం? నేను నిన్నేం భౌతికమైన అడగట్లేదయ్యా, నా అజ్ఞానం పోగొట్టు, నన్ను ఈ చీకట్లోంచి బయటికి తీసుకొచ్చి నీ కరుణ చూపించయ్యా, నీ ప్రేమ నా మీద వర్షింపచేయ్యా, నన్ను నీలో ఐక్యం చేసుకోయ్యా అని చెప్పి పరమాత్మను ప్రార్థిస్తేనండి
ఇంకా పరమాత్మ కరిగిపోకుండా ఉంటాడా, మన అజ్ఞానం తొలగించకుండా ఉంటాడా అని అడుగుతున్నాడు ఆయన. అంటే భక్తుడికి ఎప్పుడు వస్తుంది ఇంత వివేకం, ఇంత వైరాగ్యం, ఇంత వివేకం రావాలి కదా. మనకి నాన్నగారు అంటారు, భక్తి ఉంటే సరిపోదమ్మా, వైరాగ్యం ఉండాలి ఎంతో కొంత అన్నారు. అంటే అసలు వైరాగ్యం లేకుండా మన విషయాలను విడిచిపెట్టలేం. అంతే కదమ్మా, మనం భోగత్రయాలను విడిచిపెట్టాలంటే వైరాగ్యం రావాలి. అది కూడా ఎలాంటి వైరాగ్యం రావాలి, విచక్షణతో కూడిన వైరాగ్యం రావాలి మనకి. నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు కదా, ఆ వైరాగ్యం ఏదో ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యంలా ఉండకూడదమ్మా. అది ఎలా ఉండాలంటే అది విచక్షణతో విడగొట్టుకునేటట్టు, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది అసత్యం. మనం ఇందులోంచి విడిపడాలంటే ముందు వాటి యొక్క అర్థం తెలియాలి. ఏది నిత్యం ప్రపంచంలో, ఏది అనిత్యం. ఆయన అంటాడు అందుకే, పద విద్య గరిపి ఈ భూమి మైకము వేడి రూపగు విద్య చూపు అరుణాచల అంటాడు. అంటే నేను నాకు ఈ లోక వ్యవహారాలు బోళ్ళంత జ్ఞానం సంపాదించేసుకున్నాను, నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, నాకు చాలా పదవులు ఉన్నాయి, కానీ ఇవేవి కూడా నిన్ను తెలుసుకుంటాకి పనికిరావని నాకు అర్థమైందయ్యా. ఇవన్నీ ఏంటి, నా పొట్టకూటి కోసం విద్యలే. అంటే పరా విద్యలు, అపరా విద్యలు. అండి ప్రహ్లాదుడు అంటాడు కదా, తండ్రి చదువు వలన చావులేని చదువు చదవవలనని. ఆ చదువు ఏంటండి, పరవిద్య. ఆ విద్య నాకు తెలియదయ్యా, నాకు తెలిసిన విద్య ఇంత ఈ అపరా విద్యలే, ఈ లోక విద్యలే. ఈ విద్యల్లో పడి కొట్టుకుపోతున్నాను నన్ను. నువ్వు నన్ను నీ అనుగ్రహంతో ఆ పద విద్య, ఆ పర విద్య నాకు ఒక్కసారి బోధించి నన్ను బయటికి తీసుకురాయ్యా అని అడుగుతున్నాడు. ఇది ఎవరు బోధిస్తారండి మనకి, ఎవరు దొరుకుతారు మనకి బోధించాలంటే? పరమాత్మ ఒక రూపం ధరించి గురు రూపంలో మన దగ్గరకు వచ్చి మనకు బోధిస్తే గాని అర్థం కాదండి. అందుకే గురువు భగవంతుడు వేరు కాదండి. ఈశ్వరో గురురాత్మేతి అన్నారు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒక్కటంటే ఒక్కటే. అంటే పరమాత్మ ఎప్పుడైతే ఈ జీవుని అనుగ్రహించాలనుకుంటున్నాడో అప్పుడు ఒక రూపం ధరించి ఒక నామం పెట్టుకుని మన మధ్యకి వస్తాడండి. ఆయనే గురువు అండి, ఆయనే గురువు. ఆయన గురువుగా రూపంలో వచ్చి మనకి ఏ విద్య, ఏది సత్య విద్య, ఏది పరా విద్య, ఏది అపరా విద్య, ఏ విద్యలో నువ్వు ఉన్నావు, ఏ విద్య నీవు తెలుసుకుంటే భగవంతుని చేరుకుంటావు, ఇలాంటి అన్నిటిని మనకు తెలియజెప్తాడండి గురువు. అప్పటి వరకు మనం అజ్ఞానంలో ఉంటాము, అవిద్యలో ఉంటాం. మనకున్న విద్యలన్నీ నిజం అనుకుంటున్నాం. ఈ విద్యలన్నీ పొట్టకూటి కోసమే, ఇవి నీకు పర విద్య కాదు అని చెప్తున్నారు భగవాన్. అని ఇది తెలుసుకోవాలన్నా కూడా మన శాస్త్రాలు చదివితే పాండిత్యం వస్తుందేమో కానండి, విషయం తెలుస్తుందేమో కానీ అనుభవంలో ఉన్న గురువు చెప్తే అప్పుడండి మనకు పట్టుకుంటుంది. నావికుడుండగా పెనుగాలి నరయ నామను కాక కాచి బ్రో అరుణాచల అంటాడు ఆయన. అంటే అసలు అరుణాచల గురించి చెప్తూ భగవాన్ అంటున్నారు, నావికుడుండగా పెనుగాలి నరయ అంటే సరే ప్రావీణ్యమైన నావికుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఎట్లా చేస్తాడు, సముద్రంలో ఎంత పెను తుఫాన్లో చిక్కుపోయిన వాడినైనా కూడా అంటండి జాగ్రత్తగా ఒడ్డుకు చేరుస్తాడంటండి. అలాగే వస్తువు అనుభవంలో ఉన్న గురువు మనకు దొరికాడనుకోండి, మనకేంటంటే ఆ వస్తువు ఆయన లోపల ఉంటే ఆ వస్తువు అనుభవంలో ఉన్న ఆయన తీసి చెప్తుంటే అది మనం ఎదురుగా మనం కూర్చుని బోధిస్తుంటే అది మనకి ఆ వైబ్రేషన్స్ మనకు పట్టేసుకుంటాయండి. పుస్తకం చదివితే పుస్తకం ఏం చెప్తుందండి, విషయం తెలియచెప్తుంది. విషయం చెప్తుంది, ఇగో ఈ మార్గంలో వెళ్ళు. ఉపనిషత్తులన్నీ అవే బోధించినాయండి. పరమాత్మని ఎలా తెలుసుకోవాలి, పరమాత్మ నువ్వు దగ్గర అవ్వాలంటే ఎలా జీవించాలి, ఇవన్నీ చెప్పినాయండి. ఈ విషయం చెప్పింది. పుస్తకం చదివితే విషయం తెలుస్తుందండి. కానీ ఒక గురువు దగ్గర, వస్తువు అనుభవంలో ఉన్న గురువు దగ్గర కూర్చుంటేనండి మనకి ఇంకా చదువుకోవాల్సిన పని లేదంటండి. అంటే అనుభవం ఉన్నలోంచి తీసి చెప్తా ఉంటే ఆ మాటలు మన హృదయానికి పట్టేసుకుంటాయండి. ఎందుకంటే జ్ఞాని నాలుక హృదయంలో ఉంటుందండి.
హృదయంలోంచి తీసి చెప్తాడండి. తన అనుభవాన్ని తీసి చెప్తున్నాడు కాబట్టి మన హృదయానికి ఆ మాటలు పట్టుకుంటాయండి. ఎంతో కొంత మనం కూడా అవి ఆచరించాలనే బుద్ధి పుడుతుందండి. మనకు కూడా అనుభవం కావాలనే తాపత్రయం వచ్చేస్తుంది. అంటే జ్ఞానానికి పెట్టుబడి ఏదీ లేదు, టు నో అని చెప్పారు నాన్నగారు. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి, అంతే. అది ఉంటే సరిపోతుంది. గురువు ఏ స్థితిలో ఓలలాడుతున్నాడో ఆ స్థితిని చూసినప్పుడు ఈ కూర్చున్న వాళ్ళకి అనిపిస్తుందండి. గురు సాన్నిధ్యంలో కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ లోపల నుంచి ఏ తరంగాలు వచ్చి వీళ్ళ హృదయాన్ని తాకుతున్నాయో, ఈ హృదయం చల్లబడుతుందో, ఈ సమక్షంలో కూర్చుంటే ఇంత చల్లబడిపోతుంది, ఇది మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుందండి. కానీ అదే అదే అనిపిస్తూ ఎంతకాలం, నాన్నగారు అన్నారు ఒకసారి, ఎదురుగా ఉన్న గురువుని చూసి ఎంతకాలం ఆనందపడతారు, హృదయంలో ఉన్న గురువుని చూడండి. అంటే గురువు బాహ్యానికి ఉన్నాడండి, లోపల బయట గురువు ఉన్నాడండి, లోపల గురువు ఉన్నాడండి. మనకి లోపల ఉన్నాడు గురువు, బయట ఉన్నాడు. బయట గురువు ఏం చేస్తున్నాడంటే బోధించి తన హృదయంలో ఉన్న అనుభవాన్ని తీసి మనకు చెప్పి మనం హృదయానికి పట్టేటట్టు చేసి మనని ఒక సాధన పేరుతో, ప్రయత్నం పేరుతో మనని కాస్త సాగకొట్టి, కుమ్మరి కనుక కుండను కొట్టినట్టు బయట లోపల కొట్టేసండి మన తయారు చేసి లోపల గురువుకి అందించేస్తాడండి. అప్పుడు లోపల గురువు ఏం చేస్తాడు, లోపల గుంజుకుంటాడండి. లోపలికి గుంజుకున్నాడంటే ఆ లోపల గురువుకి మనం అందామంటే అయిపోయిందండి మన పని అయిపోయింది. అంటే అక్కడ ఇంకా నువ్వు లేదు, నేను లేను, ఆయన ఉన్నది ఆయనే అనేది అనుభవంలోకి ఆయన తీసుకొచ్చేయాలండి. అంటే ఇదంతా ఎంత వర్క్ అండి, గురువు వర్కేనండి, మొత్తం టోటల్ గా గురువు వర్కేనండి. ఏమంటే అంటాడు, లాభమే ఇహపర లాభహీనుని చేరి లాభమేం వందితి అరుణాచల. అరుణాచలేశ్వరుడా, నువ్వే నాకు లాభం అయ్యా, లోకానికి కూడా నువ్వే లాభం. కానీ ఇంక నిన్ను సంపాదించిన తర్వాత ఇంకా నాకు సంపాదించవలసిన ఏమన్నా ఉంటుందా ఈ ప్రపంచంలో? దేవుణ్ణి పొందినతేనే లాభం పొందుతానే భావన మన జీవుల్లో ఎంతమంది పొందిన క్వశ్చన్ వేసుకోమంటారు నాన్నగారు. మనమేమనుకుంటున్నాము, మనకి లాభం అంటే ఏ లాభం, భౌతికమైన లాభాల్లో మనం కొట్టుకుపోతున్నాము. అసలు నిజమైన లాభం ఏంటి, అరుణాచలేశ్వరుని పొందటం అంటే అండి. ఒక్కసారి అరుణాచలేశ్వరుని పొందిన తర్వాత ఇంకా పొందవలసిన భూమి మీద ఏమన్నా ఉంటుందా అంటున్నారు భగవాన్. మనమేంటి లోకానికి సంబంధించిన లాభం కావాలనుకుంటాం, కానీ అసలు భగవంతుడికి సంబంధించిన లాభం కావాలని మనం కోరుకోమంటండి. కానీ అరుణాచలేశ్వరుడు ఎక్కడున్నాడు అంటున్నారు భగవాన్. ఎక్కడున్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు కదా, వాణ్ణి పొందండి. అప్పుడు తెలుస్తుందంట మనకి ఎంత లాభం పొందామో, ఎంత ఐశ్వర్యాన్ని పొందామో మనం అనేది. అంటే మనమేమి లోకంలో ఉన్న లాభాలు చూసి గర్వపడిపోతున్నాము. నిజమైన లాభం, నిజమైన ఐశ్వర్యం అరుణాచలేశ్వరుని పొందటం అని చెప్తున్నారండి. ఏమంటే రమణ మహర్షి గారికి ఏమన్నా పని ఉందా? ఆయనకి ఈహంలో గాని పరంలో గాని నాకేమీ లేదు అంటున్నాడండి. నన్ను ఎందుకు తీసుకున్నావు అని ఆయన అడుగుతున్నాడండి. ఆయనకి ఏం ఐశ్వర్యం లేదంట. ఆయనకి నాకేం సంపద ఉంది, నాకేం ఐశ్వర్యం ఉంది, నన్ను తీసుకోవడం వల్ల నీకేం లాభం వచ్చింది అనుకుంటున్నావా, నువ్వే లాభానివి అంటున్నాడండి అరుణాచలేశ్వరుణ్ణి. మరి మనమేంటి, మనకి బోళ్ళన్ని లాభాలు కావాలండి. ఇహలోకాల్లో కావాలి, పరలోకంలో కావాలి. కానీ పరలోకం కోసం ఏమన్నా మనం సంపాదించుకుంటున్నావా? ఇహలోకం కోసం చాలా కష్టపడుతున్నాం, కానీ పరలోకంలో కావాల్సింది సంపాదించుకుంటున్నావా మనం? ఈ రమణ మహర్షి గారికి ఇహానికి పరానికి ఏమీ అవసరం లేదు కదండి. ఆయన కర్తృత్వంతో పనులు చేసుకుని ఏదైనా ప్రారంభాలు ఉంటే అవి ఖర్చు పెట్టుకుంటాక మళ్ళీ ఏదో చేసి ఇలాంటి చేయవలసిన పని అసలు ఆయనకి లేదు కదా. కానీ ఆయన మన కోసం అడుగుతున్నాడు, మన కోసం చెప్తున్నాడండి. మనం అందరం ఎందుకు పూజలు చేస్తున్నామండి, జపాలు చేస్తున్నామండి, ధ్యానాలు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామండి? ఏదో పరలోకంలో మనం సుఖాలు పొందుతాం, మనం ఏ లాభాలు పొందుతాం అనుకుంటున్నాం. కానీ శ్రీ భగవానికి అలాంటి పుణ్యాలు పొందాల్సిన అవసరము లేదు, అసలు ఏమీ లేదు. ఆయనకి ఇహానికి లేదు, పరానికి లేదు. అంటే ఆ రెండు బంధించే విషయాలు ఆయనకి ఏమీ లేవండి. మనకన్నీ ఉన్నాయి కదా. మనకి ఈ పరానికి ఇహానికి రెండింటికి మనం చెడ్డాలమే. అంటే మనకి రెండు సరిగ్గా సంపాదించుకోలేకపోతున్నాం మనం. ఆయన అంటున్నాడు, లాభహీమే ఇహపర లాభహీనుని చేరంటున్నాడు. ఆయనకి ఏమీ లేవంట ఇహంలో పరంలో. అది మన గురించి చెప్తున్నాడండి. మనం ఏమీ సంపాదించుకోలేకపోతున్నాం పరానికి సంబంధించి. అంటే మనం ఎప్పుడైతే నాకేదీ లేదు, నేను సున్నా నేను ఒప్పుకుంటే ఆయన నుంచి ఉంటాడండి మన పక్కన.
ఏమండి రమణ మహర్షి ఏమంటున్నాడు, నేను ఏమీ లేని సున్ననయ్యా, ఆ సున్నను నువ్వు తీసుకున్నావు, కానీ నన్ను తీసుకుని ఏం చేసావు, ఈ ఆత్మ సామ్రాజ్యానికే నాకు అధికారిని చేసేసావు. నాకు ఇంకా నన్ను నేనేమన్నా తపస్సులు చేశానా, ఏమీ చేయలేదు కదా, కానీ నువ్వు నన్ను తీసేసుకున్నావు కదా. అంటే పరమాత్మ ఎప్పుడు తీసుకుంటాడండి మన, ఇక్కడ పరమాత్మ ఎలా తీసుకుంటాడో చెప్తున్నారండి భగవాన్. నువ్వు లాభానికి, నీ లాభం ఏంటి, అరుణాచలేశ్వరుని పొందటం. ఇహానికి పరానికి సంబంధించిన లాభాలు నువ్వేమి పొందకుండా ఇక్కడ పోయావనుకో, ఇంక నీ జన్మ వృధా కదా. నువ్వు ఇహానికి సంబంధించిన సంపదలు చూసుకోవటం కాదు, పరానికి సంబంధించిన విషయాలు. అంటే పరం అంటే ఏంటండి, మనం లోపల ఉన్న సత్యాన్ని తెలుసుకోవటమే పరం అండి. అదే కదా మనకు కావాల్సిన లాభం. హృదయంలో ఉన్న అరుణాచలేశ్వరుని పొందటమే కదండి మనకు కావాల్సిన లాభం. ఆ లాభం పొందటానికి మీరు చూసుకోండి. అంటే దీన్ని ఎలా సంపాదిస్తావు, మనకి ఎలా వస్తుంది మనకి ఇది, మనం ఎలా అంటున్నారంటే అహంకారం లేకుండా జీవించండి, ప్రేమపూరితంగా పని చేయండి, అప్పుడు ఈ రెండు పట్టుకుంటూ నువ్వు జ్ఞానం అయిపోతావని చెప్తున్నారండి భగవాన్. నాన్నగారు చెప్తున్నారు ఈ మాటలన్నీ. ఏమని, మనం అహంకారం లేకుండా జీవించడం వల్ల, మనం ప్రేమపూరితంగా పని చేయటం వలన ఈ రెండు సరిపోతాయంటండి లక్షణాలు. ఈ రెండు పట్టుకుని జీవిస్తే జీవులందరూ కూడా జ్ఞానులు అయిపోతారంటండి. ఇదే తపస్సు అంటున్నారు నాన్నగారు. ఇంత మించిన తపస్సు ఏమీ లేదు, ఈ స్థితికి జీవులందరూ చేరుకోవాలని భగవాన్ అరుణాచలేశ్వరుని అడుగుతున్నారండి. ఇక నాన్నగారు అడుగుతున్నారండి మనందరినీ ఇలా అవ్వాలని. మీరు ఏ పని చేసినా కర్తలేని కర్మ చేయండి, అహంకారం లేకుండా జీవించండి, ఏ పని చేసినా ప్రేమపూరితంగా చేయండి, ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా ఏదైనా ప్రేమగా చేయండి, మీ అహంకారాన్ని చూపించుకుంటా కాదు. ఇప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు కూడానండి, మంచి పనులు చేస్తే ఏంటి, ఏదో గౌరవాలు గొప్పలు వస్తాయని చేస్తున్నారు. అలా కాకుండా పని కోసమే చేయండి, దాన్ని ఫలితం ఆశించకుండా పనిచేయండి, అహంకారం లేకుండా పనిచేయండి, నేను చేస్తున్నాను అనేది లేకుండా. ఇది ఈశ్వరుడు క్రియ, ఇదంతా ఈశ్వర సంకల్పం, ఈశ్వరుడు నన్ను పనిముట్టులా వాడుకుంటున్నాడు అని ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో మనందరం జ్ఞానులు అయిపోతామంటున్నారండి. నాన్నగారు క్లియర్ చెప్తున్నారు. ఈ చెయ్యాలి కదా మళ్ళీ మనం. అంటే మనం ఎంతో కొన్ని జైవీ లక్షణాలు అలవర్చుకోవాలండి. ఇప్పుడు నాన్నగారు చెప్పారు, అమ్మా రాముడిని చింతించడం, రాముడికి ఉన్న ఎన్ని కళ్యాణ గుణాలేనమ్మా, ఆ రాముడి కళ్యాణ గుణాలను మనం చింతించడం వల్ల మనం రాగద్వేషాలకు దూరం అయిపోతామమ్మా. దూరం అయిపోయి లోపల ఉన్న సత్యాన్ని దగ్గరైపోతాము. ఆ నామం చేయటం అలా చెయ్యాలి. ఆ నామం కూడా ఎలా చేయాలి చెప్తున్నారు నాన్నగారు. నామం మన నోట్లో కాపురం ఉండాలంట. నిరంతరం నిరంతరం నామం చేసి ఎంతో మంది తరించారు. అలా నామం చేయండి. అంటే మనం ఏ పని చేసినా కూడా, ఇప్పుడు ధ్యానం చేయండి, జపం చేయండి, ఒక పని చేయండి, ఏదన్నా ఎదుటివాడికి సాయపడండి. ఏది చేసినా అహంకారం లేకుండా చేయమంటున్నారు, ప్రేమగా చేయమంటున్నారు నాన్నగారు. ఈ రెండు చేయటం వలన లోపల మన వాసన పరచబడిపోతాయండి, మన మనసు అణిగిపోతుంది. అంటే అక్కడ నేను చేస్తానని ఎప్పుడైతే అహంకారం లేదో, అహంకారం లేకుండా ఏ పని చేసినా అది యోగం అయిపోద్ది అన్నారు నాన్నగారు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు నాకు కేటాయించిన పని ఈశ్వరుడు నాతో చేయించుకుంటున్నాడు, నేను ఆయన చేతిలో పనిముట్టును అనుకున్నాం అనుకోండి, మన పని అయిపోయిందండి. కానీ ఏంటంటే మనం ఆ పని చేయలేకపోతున్నామండి. మనం ఏంటి, మనం ఎక్కడో చోట లేస్తాం. ఆ అహంకారం లేకుండా పూర్తిగా అణిగిపోవాలి. ఆ స్థితి వచ్చేంత వరకు మీ పరమాత్మ పాదాలు విడిచిపెట్టకుండా, ఆయన నామాన్ని విడిచిపెట్టకుండా, ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ, నామాన్ని స్మరిస్తూ, లేదు ఇది కాదు విచారణ, ఈ నేనుని విచారణ చేస్తూ ఏదో ఒక మార్గం అయితే జ్ఞాన మార్గంలోకి వెళ్ళు, లేదా శరణాగతి మార్గం పట్టుకో, పాదాలు పట్టుకో. ఒక చేత్తో నీ పని చేస్తున్నప్పుడు ఒక చేత్తో నా పాదాలు పట్టుకో, నీ పని అయిపోయినాక రెండు చేతులతో నా పాదాలు పట్టుకో అని పరమాత్మ చెప్పాడు కదా. అని నువ్వు ఎప్పుడు పని చేస్తానే ఉంటావా? పనికి మధ్యలో టైం ఉంటుంది కదా నీకు, 24 గంటలు పని చేసేవి కదా. నువ్వు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. అంటే ఈ పరానికి సంబంధించిన దాన్ని ఎంతో కొంత సంపాదించుకోండి. నాన్నగారు ఒకసారి ఇలా చెప్తూ, ఒక అమ్మగారు చెప్పారంట,
అయ్యగారు ఒక పెద్ద ఆయన వచ్చారంట నాన్నగారి దగ్గరికి. ఏమండి, నా ఆస్తిని 3 కూతుళ్ళకి పనిచేస్తాను నాన్నగారు అని చెప్పారు. నాన్నగారు వెంటనే అన్నారు, ఏమండి మీరు పొరపాటు చేశారండి, మరి మీ సంగతి ఏంటి అన్నారు నాన్నగారు. ఏంటి ఆయన అన్నారు, అంటే మనందరం నాన్నగారు అంటారు, అంతా గట్టికారులమ్మ ఎలా చెప్తారంటే, అండి పరమాత్మ నన్ను చూసుకోడా, భగవంతుడు నన్ను చూసుకుంటాడు కదా, ఆయన ఉన్నాడు కదండి, ఆయన చూసుకుంటాడండి అన్నారంట. అలాగండి, మరి భగవంతుడి అకౌంట్ లో ఎంత భగవంతుడికి ఎంత పొలం రాశారండి అని అడిగారు నాన్నగారు. అంటే చూడండి, ఆయన ఏమంటున్నాడు, కూతుళ్ళకి ఆస్తి ఇచ్చేసానంటే పరమాత్మ అంటే నువ్వు భగవంతుడికి ఏమన్నా కేటాయించావా, అంటే నీ లోపల భగవంతుడికి స్థానం ఇచ్చి నీ లోపల భగవంతుడి కోసం పరానికి సంబంధించిన ఏమన్నా చూసుకుంటున్నావా? ఏమి చేయకుండానే నాకు భగవంతుడు చూస్తా అంటే ఎలా చూస్తాడు? ఆయన అంటాడు చూడండి, మెంచగా వేడెడు కించిగ్నుడన్నను వంచింపకను బ్రోవు మరుణాచల అంటాడు ఆయన అక్షరమణమాల్లో భగవాన్. మించగా వేడెడు కించిగ్నుడను అంటే నేను అన్ని అయిపోయినాక, నా దేహంలో అన్ని అవయవాలు పనిచేయటం మానేసినాక, నేను మూల కూర్చున్నాక, ఎందుకు పనికిరానని ఇంట్లో వాళ్ళందరూ నన్ను అంటున్నప్పుడు, నా దేహంలో పాటలు ఏవి పనిచేయనప్పుడు, నేను మూల కూర్చున్నప్పుడు మాత్రమే కృష్ణారామ అరుణాచల అనుకునే బాపతిని నేను. అలాంటి మూర్ఖుణ్ణయ్యా నేను, అలాంటి మూర్ఖుణ్ణే. ఏంటి, జీవితం పొడుగునా నేను నీ గురించి తలంచుకోలేదు, కానీ ఇప్పుడేంటి, నాకు ఆరోగ్యం బాగున్నంతసేపు నువ్వు గుర్తుకురావు. నాకు కడుపు నొప్పి వచ్చిందనుకో అరుణాచల అనుకుంటాను. నాకు అన్ని అవకాశాలు బాగున్నాయి అనుకో నువ్వు గుర్తుకురావు. నాకు ఏదన్నా నా చుట్టూ ఉన్న పరిసరాలు నన్ను పడేసినప్పుడు నువ్వు గుర్తొస్తావు అరుణాచల అనుకునే బాపతినయ్యా నేను. అలాంటి మూర్ఖుణ్ణే. మించగా వేడెడు కించుగ్నుడను నన్ను వంచింపకను బ్రోవరుణాచల. పోనీలే, చివరి రోజుల్లో నన్ను ప్రార్థిస్తున్నాడు, చివరి రోజులు అన్ని అణిగిపోయినాక చివరి రోజుల్లో నన్ను ప్రార్థిస్తున్నాడులే, పోనీలే అని ఆ పాస్ మార్కులు వేసి నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను అనుగ్రహించయ్యా అని అడుగుతున్నాడండి. అంటే చూడండి, జీవితం పొడుగునా చేసిన వాళ్ళకి నాన్నగారు అంటారు, అమ్మా జీవితం పొడుగున సాధన చేసిన వాళ్ళకి ఆ చివరి రోజుల్లో భగవంతుడు గుర్తొస్తాడో లేడో అనుకుంటారు. వీడు జీవితం పొడుగున భగవంతుని తలపెట్టుకోకుండా అన్ని అయిపోయినాక, చెవులు వినపడకుండా పోయినాక, కళ్ళు కనపడకుండా పోయినాక, నోటితో నామం ఉచ్చరించలేకపోయినాక అప్పుడు తలుచుకుంటానంటున్నాడమ్మా వీడు. అయినప్పటికీ వాడిని అనుగ్రహించమని అరుణాచలేశ్వరుని అడుగుతున్నాడమ్మా భగవాను. అంటే నాన్నగారు అన్నారు, కృష్ణ పరమాత్మ చెప్పాడు కమ్మా, ప్రాణ ప్రయాణ సమయంలో నన్ను స్మరించినా మీకు మోక్షాన్ని ఇస్తానని. కనీసం ఆ పనైనా చేస్తున్నాడే ఈ చివరి రోజుల్లో అయినా అని నన్ను అనుగ్రహించయ్యా అరుణాచలేశ్వరుడా అని మనం ప్రార్థిస్తున్నాం. మనం భగవంతుని ప్రార్థించాలంటండి. కానీ నాన్నగారు అంటారు, అమ్మా సంవత్సరం అంతా చదువుకున్న పిల్లాడు చదువుకోకుండా చివరి రోజుల్లో చదువుకుని కంగారు పడినట్టే ఉంటదమ్మా. ఇలాగా సంవత్సరం అంటే జీవితం పొడుగునా సాధన చేయకుండా చివరి రోజుల్లో నీ మనసు సాధన మీద నిలబడుతుందా అని అడిగారు నాన్నగారు. అంటే అలవాటు చెయ్యాలి కదా, మనసుకి మొదటి నుంచి అలవాటు చేస్తా ఉంటే చివరి రోజుల్లో ఆ నామస్మరణ మనకి అలా నిలబడిపోద్ది. కానీ గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకి గురువు తీసుకొస్తాడండి. ప్రాణ ప్రయాణ సమయంలో సద్వాసనలతో కూడిన స్థితిని సహస్రారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాడండి గురువు. అదేండి గురువు అనుగ్రహం. గురువు అంటే మనం సామాన్యం అనుకోకూడదండి. అసలు గురువు చేసే పని, వర్క్ అన్హర్డ్, అన్సీన్ అండి. అంటే చూడండి, అసలు ఆయన చివరి రోజుల్లో ప్రాణ ప్రయాణ మనం జీవితం పోయినా ఆ గురువుని విశ్వసించామనుకోండి, గురువుని ప్రేమించామనుకోండి, అప్పుడు గురువు ఏం చేస్తాడంటే ప్రాణ ప్రయాణ సమయంలో నిజంగానంటండి, మన ప్రాణ ప్రయాణ సమయంలో మన లోపల ఎక్కడెక్కడో నిక్షిప్తమైపోయి ఉన్న ఏ వాసనలు వచ్చి సహస్రంలో కూర్చుని ఇప్పుడు నా పనేం చెప్తావు, నా పనేం చూస్తావు అని అడుగుతాయంటండి. అంటే అలాంటి స్థితిని తప్పిస్తాడంటండి గురువు. అంటే నీ లోపల ఏ గుణాలను ప్రవేశపెడితే,
ఏ ఏ ఏ నామం ఏ నామం చింతిస్తూ ఉంటే, లేకపోతే ఎటువంటి సద్భావనని సహస్రాలలో ప్రవేశపెడితే నువ్వు మరుజన్మ ఉత్తమ జన్మ అవుతుందో, లేకపోతే విదేహముక్త అవుతుందో, అలాంటి స్థితిని తీసుకొచ్చి గురువు మనకు పెడతాడంటండి. ఇది అసలు ప్రతి భక్తులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నిరంతరం ఆయన చింతించడం వల్ల జరిగే ఉపకారం అండి ఇది. అంటే మనకి ఇంకా భయం ఏంటండి? ఎదురేది ఇక మాకు ఎందు చూచినను ఒక పాట ఉంటదండి, నాకు ఎంత ఇష్టం, అది నిజమే కదా. మనం పరమాత్మని గురువు నిరంతరం చింతిస్తుంటే ఎదురేది ఇక మాకు ఎందు చూచినను అంటే, మరణం వస్తే మాకేంటి, ఏదొస్తే మాకేంటి, ఆయన ఉన్నారు కదా చూసుకుంటాకి. ఆయన చూసుకుంటున్నారు, నన్ను నిరంతరం ఆయన కాసుకుంటున్నారు. మనందరం ఆయన సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నామండి, ఎవ్వరం భయపడాల్సిన పని లేదు కదా. అలాంటి గురువు మనకు దొరికారు. గురువు వర్క్ అసామాన్యం అండి, సామాన్యం అనుకోవసల్లా. ఎవ్వరికీ అందదండి, ఎవరికి తెలియదు కూడా అండి. గురువు తెలియపరచాలని కూడా అనుకోడండి. అందుకే ఆయన అంటాడు, నేను నీకు ఇష్టం లేదు, అరుణాచలేశ్వరుడితో అంటాడండి, నువ్వు నాకు చేసిన మేలుని లోకానికి తెలియపరచడం నీకు ఇష్టం లేదు, నాకు తెలియటం ఇష్టం లేదు, నేను లోకాన్ని తెలియపరచడము నీకు ఇష్టం లేదు, కానీ నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను, నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచలేశ్వర అంటాడండి. అలాగే నాన్నగారు కూడానండి, మనకి ఆయన చేస్తున్నట్టు మనకే తెలియనివ్వరండి. మనం లోకానికి చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది కూడా అయినా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామండి? ఆ ప్రేమనండి, ఆ ప్రేమని ఆ కృతజ్ఞతాపూర్వకంగా మనం చూపించుకోవడం మన జన్మ వ్యర్థం అండి. అంటే మనం పొందిన ఆనందం ఇంకో 10 మంది పొందాలి కదా. భగవాన్ దగ్గరికి రంగనని వచ్చేవాడండి, ఆయన చిన్నాటి స్నేహితుడు. ఆయన నాన్న ఇద్దరు వచ్చేవారు. వీళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఊళ్ళో అందరికి చెప్పేవాళ్ళంట, పలానా చోట భగవాన్ ఉన్నారు, అంటే రమణ మహర్షి గారి గురించి చెప్తూ అక్కడికి వెళ్ళి దర్శించుకోండి, మీకు మంచి జరుగుతుందని చెప్పేవారంట. వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళంట. అయితే ఒకసారి భగవాన్ రంగన్ వచ్చినప్పుడు, ఎందుకురా అలా యాగి చేస్తున్నారు అని అడిగారంట భగవాన్. అదేంటి భగవానా అలా అంటావు, మేము నీ దగ్గర పొందిన ఆనందం, నీ దగ్గర పొందిన సుఖం, శాంతి జీవులందరూ అనుభవించాలి కదా, కాకులు చేసే పనైనా మేము చెయ్యొద్దా అంటారు. కాకులు చేసే పని, కాకులండి దానికి కొంచెం అన్నం దొరికితే 10 కాకులను పిలుస్తుందండి, కావు కావు కావుమని. అట్లాగే మనం కూడా మనం పొందిన ఆనందాన్ని, మనం పొందిన సుఖాన్ని, మనం పొందిన శాంతిని గురువు సమక్షంలో, గురువు దగ్గర, గురువు మన హృదయంలో ఉండటం వలన, ఆయన హృదయంలో మనం ఉండటం వలన మనం పొందిన శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని అందరికీ పంచాలనిపిస్తుందండి. అది చెప్పటం ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు. అరుణాచలేశ్వరుడితో అంటున్నాడు అదే భగవాను, నువ్వు నాకు చేసిన మేలని లోకానికి చెప్పటం నీకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను, నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచలేశ్వరుడా అని అడుగుతాడండి. అంటే అది మన కనీసమైన కృతజ్ఞతాభావం అండి. పరమాత్మ మీద, గురువు మీద మనం చూపించుకోవాల్సిన కృతజ్ఞతాభావం అదేనండి. నిరంతరం ఆయన గురించి చెప్పుకోవటం, ఆయన గురించి మననం చేసుకోవటం, ఆయన చెప్పిన మాటల్ని షేర్ చేసుకోవటం, ఇదే కదండి. ఇలా చేయటం వల్ల ఏంటి ఉపయోగం? గురువు గారికి ఏమైనా దండలు కావాలా అండి? దండాలు కావాలా? లేకపోతే మన మెప్పులు కావాలా? అవసరం లేదు. ఆయనకి ఏం అవసరం లేదండి. ఇది మనం బాగుపడటం కోసం మనం షేరింగ్ చేసుకుంటున్నాం ఒకరికొకరు, అంతే కదా ఉషా? అంతకన్నా ఆయనకేమైనా కావాలా? నాన్నగారికి ఆయనకి ఇక్కడ సంపాదించుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? భగవాన్ లాగా ఏం లేదు. భగవాన్ లాగా ఆయన కూడా అదే కదా, ఇహానికి పరానికి సంపాదించుకోవాల్సిన ఆయనకి ఏం అవసరం లేదు. మన కోసం రాయబడింది, మన కోసం చెప్పుకొచ్చారు ఇదంతా. నాన్నగారు కూడా ఏంటి, ఆయన ఎంతసేపు మన గురించే ఆయన జీవితం అంతా ఖర్చు పెట్టారు. అంటే ఇంత చేసిన గురువుకి మనం చేసేది ఏంటమ్మా? మనం చేసేదేమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఆయన అంటాడు, మనల్ని మనం సంస్కరించుకుని మన ఈగోని రెడ్యూస్ చేసుకుని ఆయన వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటే, ఆయన చేయూతనిచ్చి అటు తీసుకెళ్లి మనల్ని అంటే పూర్తిగా వన్నెస్ వచ్చే వరకు విడిచిపెట్టకుండా అన్ని ఆయన చేసేసి ఆయన మురిసిపోతారు అంతే తప్ప ఆయనకి మన నుంచి ఏం కావాలంటే ఏం కావాలమ్మా? మన గొప్పలు కావాలా? మన దండాలు కావాలా? అంటే మనం ఏమైనా పొగడ్తలు కావాలా? ఆయనకి ఏం అవసరం. అందుకే ఈయన అంటున్నాడు, వెలిబుచ్చితి నీదు సీతకి నీక నీ కృప వెలిబుంచి కావు అరుణాచల. నీవు అంతటి వాడు ఇంతటి వాడు అని బయటికి చెప్పడం నీకు ఇష్టం ఉండదు,
అయినా నా ఆనందాన్ని, నువ్వు చేసిన అద్భుతాన్ని నా హృదయంలో దాచుకోలేక అందరికీ ఎరుకపరుస్తున్నానని నా మీద కినుకు వహించబాకయ్యా. నువ్వు ఇంత మహాద్భుతాన్ని చేసి కూడా ఏమీ చేయనివాడి వల్లే ఊరికే కూర్చున్నావు. కానీ నేను పొందిన ఈ ఆనందాన్ని, ఈ శాంతిని, ఈ పరమస్థితిని ఇతరులు కూడా పొందాలనే తాపత్రయంతో నీ లీలను బహిరంగపరిచానే కానీ వేరు ఉద్దేశం ఏమీ లేదయ్యా. అరుణాచలేశ్వరుడా అంటున్నాడండి అప్పుడు భగవాన్. అలాగే మనం కూడా అంతే, నాన్నగారు మనకి ఇది చేశారు అది చేశారు అని అంటే ఇది నీకు చెప్పటం కూడా నీకు ఇష్టం ఉండదయ్యా. కానీ నీ లీలను నేను బహిరంగ పరుస్తున్నానని నీకు నా మీద ఏమీ పెట్టుకోకు, నా మీద కినుక వహించబాకు. అంటే నీ కృప ఇలాంటిది, నీ అనుగ్రహం ఇలాంటిది అని జీవుడికి అర్థం అవ్వాలి కదమ్మా. ఎవరు చెప్పగలరమ్మా? ఎవరు చెప్పగలరు నీ వైభవాన్ని? ఎవరం చెప్పలేం. ఎవరు సరిపోతారు నీ వైభవాన్ని చెప్పడానికి? నీవే నా అహంకారమైన జీవితాన్ని నాశనం చేసేసావు. నా హృదయంలో కొలువై ఉన్న నువ్వు మరణానుభవం ద్వారా నన్ను మరణం లేని స్థితికి తీసుకొచ్చేసావు. కానీ ఈ లీలలని నేను చెప్తున్నానని చెప్పి నా మీద కింద వహించబాకవయ్యా అని చెప్పి భగవాన్ అంటున్నారమ్మా. మన నాన్నగారు కూడా మనం ఎప్పుడైనా మన గురించి ఆయన అదే కదా ఆలోచించింది. ఏమి చేసినా అంత మౌనంగా, గురువు ఏది చేసినా మౌనంగానే చేసుకెళ్ళిపోతాడమ్మా. అది అంటంతో పని ఏంటమ్మా అంటే, కానీ మనం ఏంటంటే మనం ఆ కృతజ్ఞతను విడిచిపెట్టకూడదమ్మా. అంటే అసలు అది విడిచిపెట్టేస్తే మనం ఇంకా మానవ జన్మ వృధానమ్మా. మనం మానవ జన్మ వృధా. ఈయన అంటున్నాడు, విడిచిన కష్టము విడక నిన్ను సురును విడువ అనుగ్రహింపు మరుణాచల అంటున్నాడమ్మా. అంటే అయ్యా నిన్ను విడిచిపెట్టలేను, ఉండలేను. నిన్ను విడిచిపెట్టక ముందే నా ప్రాణం పోయేటట్లు చేయి తండ్రి అంటే చూడండి అసలు ఏమంటున్నాడు, నిన్ను విడిచిపెట్టకుండానే ఉండగానే నా ప్రాణం పోవాలి అంటే నాన్నగారు అంటున్నారు. భగవాన్ చెప్తున్నాడమ్మా, మరి ఎవరైతే జీవితం పూర్ణ సాధన చేస్తున్నారో, ఎవరైతే తప్పిస్తున్నారో వాళ్ళకి మాత్రమే కదమ్మా ప్రాణం పోయేటప్పుడు పరమేశ్వరుని విడిచిపెట్టకుండా ఉండగలుగుతారు. ఆయన అంటున్నాడు, నాకు 54 సంవత్సరాలు ఇక్కడ అరుణాచలంలో ఉంటే ఒక్కసారిగా విడిచిపెట్టాలనే తలంపే రాలేదమ్మా. అరుణాచలం సంవత్సరం పొడుగునా జీవితం అంతా సాధన చేసిన వాడికి మనం పరమేశ్వరుడు జ్ఞాపకం వస్తాడో లేదో చెప్పలేం. ఆయనంటే కరణ్ జన్ముడు కాబట్టి భగవాన్ 54 సంవత్సరాలు అక్కడ కదలకుండా జీవించారమ్మ. కదిలే కొండలా జీవించారు ఆయన అక్కడ. అంటే ఆయన ఆ తిరుచుల్లో రూపం ధరించి అరుణాచలం వచ్చారనుకుంటున్నాం. కానీ అసలు నాన్నగారు అంటారు, అరుణాచలేశ్వరుడే తిరుచుళ్ళు వెళ్ళి రూపం ధరించి మళ్ళీ అరుణాచలం వచ్చి 54 సంవత్సరాలు కదిలే కొండలా జీవించి మనకి ఇంత బోధ చేసి మళ్ళీ అరుణాచలం ఆ గిరిలోనే ఐక్యమైపోయాడమ్మా. ఆయనకి అరుణాచలేశ్వరుడితో అంత అనుబంధం, మనకు కూడా ఎంతో కొంత అరుణాచలంతో అనుబంధం ఉంది. అందుకే మనం ఇలా ప్రయాణాలు చేస్తున్నాం అమ్మా అంటున్నారు నాన్నగారు. అంటే భగవాన్ అడుగుతారు అప్పుడు, స్వామి మీరు వెళ్ళిపోతున్నారు అంటే భగవాన్ అంటారు, మళ్ళీ మేము వాళ్ళు వెళ్ళిపోతా వేరే దేశం, స్వామి మిమ్మల్ని మళ్ళీ మేము దర్శించుకోవటం ఎలా అంటే, ఏ జన్మలో బంధమో ఈ జన్మలో కలిపింది, ఇది మళ్ళీ కలపకుండా ఉంటుందా అంటారు. అలాగే మనం అందరం కూడా ఏదో జన్మాంతరంలో అరుణాచలం వాళ్ళమే, అక్కడ విడిపోయి వచ్చాము, మళ్ళీ మనందరం అరుణాచలం వెళ్తాక ప్రయాణాలు చేస్తున్నామమ్మా, అంతేను మనందరం కూడా అరుణాచలం వాళ్ళమే అంటారు నాన్నగారు. అంటే ఇప్పుడు మనకి ప్రాణ ప్రయాణ సంబంధం ఉందని చూడండి అమ్మా. అసలు ఆ గురువు చేసే వర్క్ ఎవరు చేయగలరు? అరుణాచలేశ్వరుడు గురు రూపంలో మనకు వచ్చి, నాన్నగారు గణేషన్ గారు ఒకసారి చెప్పారు కదమ్మా, అరుణాచలేశ్వరుడు భగవాను నాన్నగారు ఒక్కటంటే ఒక్కటే, వేరు భావన చూడకండి అని చెప్పారు. అంటే ఆ అరుణాచలేశ్వరుడే రూపం ధరించి తిరుచుల్లో పుట్టి తిరిగి అరుణాచలు వెళ్ళారని ఎలా అంటున్నారో, అలాగే ఆ అరుణాచలేశ్వరుడే ఒక రూపం ధరిస్తే మన నాన్నగారు. ఆ నాన్నగారుగా మనకి వచ్చి మనకి ఎంత బోధించి మనకి ఇన్ని నేర్పించి ఇన్ని ప్రతి అమ్మ ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా వదిలేశారా? మనకి ఏంటంటే మన జీవిత విధానం, అసలు మన జీవన విధానం ఎలా ఉండాలో మనకు తెలియదు. మనం ఎలా జీవిస్తే పరమాత్మకి మనం చేరువవుతామో మనకు తెలియదు. అలాంటిది నాన్నగారు మనకి బోధించారు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, నీ జీవన విధానం ఎలా ఉండాలి. మానవుడికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఏం కావాలి? వాడు సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, అంతే కదమ్మా.
ఆ సుఖంగా శాంతిగా ఉండాలంటే నీ జీవన విధానం ఎలా ఉండాలి? నీ జీవన విధానమే ఇప్పుడు మనం మన హిందూయిజం అంటే హిందుత్వం గురించి చెప్తున్నప్పుడు అది సనాతన ధర్మం అన్నారు. అలాగే నాన్నగారు కూడా ఏం చెప్తున్నారంటే నువ్వు నీ జీవన విధానమే ఈ ధర్మం. సనాతన ధర్మం అంటే ఏం లేదు, నీ జీవన విధానమే. నువ్వు ఏదో తపస్సు అనుకుంటున్నావు, తపస్సు అంటున్నావు. తపస్సు అంటే ఏమీ లేదు, నీ దేహాన్ని నీ మనసుని ఎండింప చేయటమే. ఇది నువ్వు తపస్సు అంటే ఎండింప చేయటం అంటే నీ దేహాత్మ బుద్ధిని నీ మనసుని పోగొట్టుకోవటమే. ఈ రెండు పోగొట్టుకోవటం కోసం ఎలా జీవించాలి? ఒకసారి రామకృష్ణుని అడుగుతాడమ్మా లాటు, గురువు గారు నాకు మీరు చెప్తున్నారు ఈ రాగద్వేషాలను పెట్టుకోవాలనుంది, వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలనుంది, వీటిని పోగొట్టుకోవాలనుంది, నాకేంటో ఎలా చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలని అడుగుతాడండి. అప్పుడు రామకృష్ణుడు సమాధానం చెప్తాడమ్మా, నువ్వు రాగద్వేషాలు పోగొట్టుకోవాలి అనుకుంటాను, నిరంతరం వాటిని గురించి ఆలోచిస్తుంటే అవి ఎలా పోతాయి? అవి అంతటా అవి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి నేను. నాన్నగారు దీనికి ఎప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేవారు. అమ్మా, గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉండగా భార్యని ఒకసారి బయటికి పంపిస్తారు, కోపం వచ్చి భార్య మీద బయటికి పెట్టేసి తలిపేస్తారు వెళ్ళిపోమని. ఆమెమో తలుపు కొట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నన్ను కట్టుకుని తీసుకొచ్చావు, ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతానా, తలుపు తెరవండి అని చెప్పి వాదిస్తుందమ్మా. అంటే రాగద్వేషాలని మనం కావాలని ఏరి కోరి కట్టుకున్నామమ్మా, అవి మనకి ఎలా వదిలిపోతాయి? అవి ఎలా వదిలిపోవాలంటే సహజంగా ఐన్స్టీన్ భార్య వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలమ్మా అన్నారు నాన్నగారు. ఐన్స్టీన్ భార్య ఎలా వెళ్ళిపోయింది? ఆమె సహజంగా కావాలని విడిపోతున్నప్పుడు కూడా ఐన్స్టీన్ ఎంత గొప్పవాడో చెప్పేవారు నాన్నగారు. అలా వెళ్ళిపోతున్న భార్యకి ఎవరిస్తారమ్మా డబ్బు? ఆయన ఇచ్చాడమ్మా. ఆయన హృదయం లోతులు అంత గొప్పయ్యమ్మా అని చెప్పారు ఐన్స్టీన్ గురించి చెప్తూ. అంటే ఇక్కడ రాగద్వేషాల గురించి చెప్పుకుంటున్నాం. రాగద్వేషాలు ఎలా వదిలిపోవాలంటే అలా సహజంగా వదిలిపోవాలి. అవి సహజంగా వదిలిపోవాలంటే నువ్వేం చేస్తావంటే నా రాగద్వేషాలు పోవాలి అనుకోవటం కాదు, అలా అవి వాటిని తలుచుకుంటా ఉంటే అయ్యిపోతాయి నిన్ను. నువ్వు నువ్వు వాటి గురించి ఆలోచించకుండా భగవంతుడి నామాన్ని, నీకు ఇష్టమైన రామాన్ని, రూపాన్ని నువ్వు లోపల చింతిస్తా ఉంటే పులి దగ్గరికి మేకలు రావు. పులి అనేది భక్తి, ఆ భక్తి దగ్గరికి ఈ విషయవాసనలు రాకుండా పారిపోతాయి. నువ్వు అలా భక్తిగా నిరంతరం నామము రూపము తీసుకుని ఆ భగవంతుడి నామాన్ని రూపాన్ని స్మరిస్తా ఉండావనుకో, నీ రాగద్వేష పదార్థాలు నీకు చెప్పకుండానే సహజంగా విడిచి వెళ్ళిపోతాయి అన్నాడు రామకృష్ణుడు అని చెప్పారు నాన్నగారు ఒకసారి. అంటే రామకృష్ణుడు చెప్పాడని ఇలాగా లాటుకి. నిజంగా అది మనం రాగద్వేషాలు చింతిస్తూ నాకు ఇది పోవట్లేదు, నాకు అది పోవట్లేదు, నాకు ఇలా ఉంది ఏంటి, నాకు అలా ఉంది ఏంటంటే మనం అందరూ నిరంతరం వాటిని చింతిస్తున్నాం కదా, అవి ఎలా పోతాయి? అవి పోతాయని వాటి గురించి మర్చిపోయి నిరంతరం రూపనామాన్ని మర్చిపోయి నీ రాగద్వేషాలని మర్చిపోయి ఏ గురువునో ఏ భగవంతుడి రూపమో నామమో నువ్వు ఏదో ఒకటి ఆధారం చేసుకుని ఇందులోంచి బయటపడాలే కానీ వాటిని నిరంతరం వాటిని చింతిస్తూ వాటిని చూస్తూ నువ్వు వాటిని వదలలేవు. నువ్వు నిరంతరం వేరే నీకన్నా హైయర్ పవర్ అయినటువంటి పరమాత్మను గురువును విశ్వసించి ఆ రూపమో నామమో చేసుకుంటా ఉంటే ఈ రాగద్వేషాలు అంతు లేకుండా పారిపోతాయి అన్నాడు. అంటే పాండంగ భక్తుడు తుకారాం అంతే కదమ్మా, రంగా 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 అనుకుంటూనే ఆ రంగనామంలోనే మొత్తం ఆయనకి అన్ని పోయినాయి కదా, ఆయనకి అసలు నేను అనేది జారిపోయింది అన్నారు ఆయన. ఆ నేను ఎలా జారిపోయిందో కూడా నాకు తెలియదు, నామం చేస్తున్నా, అది పోగొట్టుకోమని అందరూ చెప్తున్నారు, కానీ నాకు ఎదుగుతుంటే ఎక్కడా కనపట్టలేదు, అది ఎప్పుడో జారిపోయింది. ఈ రామనామం రంగడి నామం చేయటం వల్ల ఆడిలో ఉన్న అహంకారం, వాళ్ళలో ఉన్న దేహాత్మ బుద్ధి, వాళ్ళ అజ్ఞానం అన్ని జారిపోయింది. అంటే నాన్నగారు అదే అంటున్నారు, ఇప్పుడు ఇది నిరంతరం అవి చింతిస్తా ఉంటా అవి ఎలా పోతాయమ్మా? ఇంకా అవి తలంపులు వచ్చినాయి, తలంపులు వస్తున్నాయి. ఆ తలంపులు వస్తున్నప్పుడు వాటి మీద మీరు ఎందుకు పెడుతున్నారు? మనసు అన్నాక చింతించకుండా ఉండలేదు, ఏదో ఒకటి చింతించాలి. దానికి లక్షణం మనసు అంటేనే దానికి ఎంతసేపు ఏదో ఒక విషయం మీద పడాల్సిందే, చింతించాల్సిందే. ఆ చింతించేదేదో పరమాత్మనో గురువునో చింతించండి.
ఆయన చెప్పిన విషయాన్ని చింతించుకోండి, ఆయన రూపాన్ని చింతించండి, ఆయన నామాన్ని చింతించండి. అప్పుడు ఏమవుతుంది, ఈ విషయాలను చింతించడం ఆగిపోతుంది, అంటే విషయాలు దూరం అయిపోతాయి. నిరంతరం నిరంతరం నువ్వు అది చేయటం వలన ఏంటంటే, ఇప్పుడు ఒకే మనిషి ఇద్దరికి ఒకేసారి పాలుగాలుగా చేయలేరమ్మా. అయితే భగవంతుడి చింతన, లేకపోతే విషయ చింతన, ఈ రెండు చింతనలోనే కొట్టుకుంటది మనసు ఎప్పుడు. నువ్వేం చేస్తావంటే, విషయాలను చింతించకుండా భగవంతుడినో గురువునో చింతించేటట్టు నీ మనసుకి ట్రైనింగ్ ఇవ్వాలంట, అభ్యాసం. అదే అభ్యాసం. ఆ అభ్యాసం చేయించు, దాంతో నిరంతరం దానికి ఆ అభ్యాసం ఉండటం వల్ల నిరంతరం ఆ రూపనామాల మీద కాకుండా పరమాత్మ మీద, గురువు మీద, ఆ రూపం గురునామం మీద, గురు రూపం మీద విశ్వాసం పెట్టుకుని అది చింతిస్తా ఉంటే నీ రూపనామాలకు దూరం అయిపోతావు, నీ రాగద్వేషాలకు దూరం అయిపోతావు, నీ కోరికలకు పోతాయి. అంటే కోరిక, నాన్నగారు ఒకసారి చెప్పారు, కోరికలు సాటిస్ఫై చేసుకుంటూ ఈ ప్రపంచంలో సత్యాన్ని పొందిన వాళ్ళు ఎవరు లేరు, సత్య వస్తువుని పొందిన వాళ్ళు ఎవరు లేరు. కోరికల్ని జయించాలన్నారు. జయించటం అంటే ఏంటి? కోరికల్ని అంటే ఈ కోరిక ఎవరికి పుడుతుందో మొన్న ఒకళ్ళు అడిగారమ్మా, మాకు సమస్య వచ్చిందండి, మా మనసు 10 రకాలుగా చెప్తుంది, 4-5 రకాలుగా చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పేస్తుంది కదా, అసలు దీన్ని మేము ఎలా తీసుకోగలం, ఎలా విడగట్టుకోగలమండి, దీన్ని ఎలాగ మేము నిగ్రహించుకోగలుగుతాము, ఏం చెయ్యాలండి అని అడిగారు. మన భక్తులేనమ్మా. అంటే చెప్పారు, అమ్మా నీకు నీ మనసు ఎప్పుడు రాంగ్ అండ్ ఒక తలంపు రాగానే, ఒక కోరిక రాగానే, లేదా ఒక మాట రాగానే దాన్ని 4 రకాలుగా ఆలోచించేస్తుంది మనసు. బుద్ధి ఒకటిగానే చెప్పుద్ది, కానీ మనసు 4 రకాలుగా ఆలోచిస్తుంది. బుద్ధిని లెగవనివ్వదు, బుద్ధిని మేల్కొనివ్వదు, మనసే చెప్పేస్తా ఉంటది. అప్పుడు నువ్వు తేల్చుకోలేకపోతున్నానన్నావు కదా, నీకు గురువు మీద విశ్వాసం ఉంటే, పరమాత్మ మీద విశ్వాసం ఉంటే, భగవంతుడి మీద కానీ గురువు మీద కానీ విశ్వాసం ఉంటే అది ఆయనకి అప్పచెప్పమ్మా. ఏమని, తండ్రి ఇది నా వల్ల కావట్లేదు, దీనికి ఏంటో నువ్వే చూడు అని ఆయనకి అప్పచెప్పావనుకోమ్మా, ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఉన్న బుద్ధిని మేల్కొల్పుతాడమ్మా. నీకు బుద్ధి ఇచ్చింది కదా, ఆ బుద్ధిని మేల్కొల్పి ఆ బుద్ధి నుంచి గైడెన్స్ నీకు ఆన్సర్ వచ్చేస్తమ్మా. నువ్వు చేసేది రైటా రాంగా, ఏది నిజం ఏది అబద్ధం, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం అనేది ఈ బుద్ధిలోంచి వివేకం వచ్చేస్తుంది. అది లేపుద్దమ్మా. ఆయన గురువు నిద్ర లేపుతాడమ్మా ఆ బుద్ధిని, దానిలోంచి వివేకం నీకు చెప్తుందమ్మా విషయం. అది నీకు పాటించంటే అప్పుడు మళ్ళీ ఇంకో సమస్య, అది గురువు దగ్గర ఏం చేయవచ్చిందని మేము ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకో? ఇప్పుడు నువ్వు అన్నావు కదమ్మా, నీకు గురువు మీద విశ్వాసం ఉంటే, నీ గురువు మీద ప్రేమ ఉంటే, నువ్వు గురువుకి అప్పచెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ని నిస్సందేహంగా, సందేహాలు పెట్టుకోకుండా తీసేసుకో. ఎందుకంటే చలనం లేని విశ్వాసం ఉండాలి గురువు మీద. గురువు దగ్గర నుంచి వచ్చిన అంటే గురువు దగ్గర నుంచి ఆన్సర్ అంటే గురువు దగ్గర నుంచి వచ్చిన నీ ఫైనల్ ఆన్సర్ అదే. ఈ వివేకాన్ని లేపుతాడు ఆయన. వివేకం ఆలోచిస్తుంది, అక్కడ బుద్ధి ఆలోచిస్తుంది. అసలు మనకి బుద్ధే ఆలోచించాలి. మనిషికి బుద్ధి డ్రైవర్ అన్నారు, దేహానికి బుద్ధి డ్రైవర్ అన్నారు నాన్నగారు. పరమాత్మ చెప్పింది కూడా అదే. అంటే ఆయన చెప్పుకొచ్చినప్పుడు అన్నిటికన్నా బుద్ధి సూక్ష్మత ఉండాలి అనేవారు కదా. అంటే అందరికీ లేనిది, ఈ జంతుజాలాల్లో కానీ పక్షుల్లో కానీ లేనిది జ్ఞానం మనకు పెట్టాడు, ఆ బుద్ధిని పెట్టాడు పరమాత్మ మనకి. ఆ బుద్ధిని ఉపయోగించుకోవట్లేదు మానవుడు అని నాన్నగారు చెప్తూ, ఆ బుద్ధిని నాన్నగారి విషయం నేను అదే చెప్పా అమ్మాయికి. అమ్మాయి ఇక్కడ నాన్నగారు ఏం చేస్తారంటే, గురువుకు అప్పచెప్పినప్పుడు గురువు ఏం చేస్తాడంటే నీ హృదయంలోంచి ఆ వివేకాన్ని లేపుతాడమ్మా, బుద్ధిని ప్రేరేపిస్తాడు, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నువ్వు అది నిస్సందేహంగా తీసుకో, మళ్ళీ సందేహాలు పెట్టుకోబాక. డౌటింగ్స్ చేస్తున్నావు. నువ్వు అంటున్నావు కదా ఏమని, అది గురువు దగ్గర నుంచి వచ్చింది ఎలాగా ఆలోచించు, ఎలా తీసుకోమంటారని. అది గురువు దగ్గర నుంచి వచ్చిందని గురువు మీద విశ్వాసంతో తీసుకోవాలి. నువ్వు గురువు మీద నువ్వు విశ్వాసం లేదనుకో, ఆ మాట నీకు పట్టుకోదేహా. సో నీకు ఫస్ట్ ఉండాల్సింది హృదయంలో గురువు మీద విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? చలనం ఉండకూడదు, మినహాయింపులు లేకుండా, అన్కండిషనల్. అది ఇంకా ఆయన చెప్పిన దానికి ఇంకా నీకు ఏది లేదు, తిరుగులేదు అనేటట్టుగా నువ్వు తీసుకోగలిగితే ఆయన్ని విశ్వసించు, గురువుని విశ్వసించి ఆ మాట తీసుకో అని చెప్పాను. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కడికి అమ్మ లోపల మన మనసు పలు రకాలుగా చెప్పుద్దమ్మా, అది దాని సహజ లక్షణం.
అది ఏంటి, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి కదా, దాన్ని పోగొట్టుకోవడం కదా మన ప్రయత్నం అంతా. మరి దాని వెనకాల పడిపోకుండా దానికన్నా హైయర్ పవర్ అప్పచెప్పామనుకోండి, గురువుకి అప్పచెప్పామనుకోండి, మన ప్రయాణం సుగమంగా జరిగిపోద్ది కదా, మనకి ప్రయాణం ఈజీగా అవుతుంది కదమ్మా. అన్ని మనమే చేస్తున్నాము, నేనే చేస్తాను, ఆ నేను తీసేసి నువ్వు పెట్టుకోండి అంటున్నాను. ఈ నేను తీసేసి నువ్వు పెట్టుకోండి, నీవు అని పెట్టుకో. ఏది నేను చేశాను కానీ నువ్వు చేసావయ్యా, నువ్విచ్చావయ్యా, నువ్వు చేయించావయ్యా, నువ్విచ్చిన సంసారం అయ్యా, నువ్విచ్చిన సంపాదన అయ్యా, నువ్విచ్చిన ధనమయ్యా, ఇది నువ్వే చూసుకో, ఇది నువ్వే, నేను ట్రస్టీనే, నేను కర్తను కాదు, నువ్వే కర్తవి, నువ్వే దీని అధికారి నువ్వు. నేను తీసేసి నువ్వు పెట్టేసుకోండి అమ్మా, చాలా హ్యాపీగా జీవించేస్తామని చెప్పా ఒకటే మాట. నేను అది నాకు అనిపించిన మాట అమ్మా. గురువు గారు నాన్నగారు కూడా మొదటి నుంచి మనకు అదే కదా చెప్తున్నారు. ఏదైతే నేను 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 ఆపాదించుకుంటున్నామో మన అహంకారాన్ని గ్లోరిఫై చేసేసుకుంటున్నాం కదమ్మా. నువ్వు చేస్తున్నావు, అన్ని నువ్వే ఇస్తున్నావు, అన్ని నువ్వే నువ్వే ఆయన అన్నావు అనుకోండి అమ్మా, ఇంకా మనం మైనస్ అయిపోతాం, మైనస్ అయిపోతుంది, ఇంకా ఈ దేహగతమైన మైనస్ అయిపోతుంది. అదేంటి, ఇంకా లోపల ఉన్న అఖండమైన నేను గురువు, ఆ అఖండమైన నేను గురువు ఆత్మ అన్ని ఒకటే కదా, అంతే కదా. దానికి చెప్పేసి దానికి ఆపాదించే ఆ గురువు అన్ని నువ్వే చేస్తున్నావయ్యా, అన్ని నువ్వే, ఇంత నీదే అన్నప్పుడు నాలో ఉన్న ఈగో కానీ, నా దేహాత్మ బుద్ధి కానీ, నా మనసు కానీ ఇంకా కనపడకుండా పారిపోతాయి. అంటే అదంతా ప్రయత్నమేనమ్మా, ఈ అందరం ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంకా నేను అందరి సంగతి, నా సంగతి నేను చెప్తాను, నన్ను అడిగితే అన్నాను అనమాట. మేమందరం కూడా ఇలాగే ఉన్నాము, ఏదో దాటేసాం అనుకోబాకండి, అప్పుడప్పుడు మాకు వస్తాయి, ఇలా వచ్చినప్పుడు మేము ఇలా తీసుకోవడం నేర్చుకున్నామమ్మా. ఏమని, గురువు మాటని ఎలా తీసుకోవాలో ఇలా నేర్చుకున్నామమ్మా. మీరు కూడా అదే ప్రాక్టీస్ చేయండి, అదే ప్రయత్నం చేయండి, ఇదే సాధన. నిరంతరం మనం ఎట్లా అంటే నాన్నగారు అన్నారు, ఇదే క్షణక్షణం అయితే నువ్వు ఎలా జీవిస్తావో అలా జీవించు అన్నారు నాన్నగారు. ప్రతి క్షణం ఇదే చివరి క్షణం అనుకుంటే మనం ఎలా జీవిస్తాము అంటే అదే అమ్మ. మరి పరీక్షిత్ మహారాజ్కి 7 రోజుల్లో మరణం రాబోతుందని తెలిస్తే భాగవత సప్తాహం చెప్పించుకుని జీవన్ముక్తుడయ్యాడు కదమ్మా. అంటే ఏ క్షణం ఎప్పుడు ఈ మరణం ఎప్పుడు మన వెనకాల నీడల్లే ఉంటుంది, ఎప్పుడు మన ముందుకు వస్తుందో ఎవ్వరికి తెలియదు. కానీ ఏ క్షణం కా క్షణం ఇదే చివరి క్షణం అయితే ఎలా ఉంటాం, మనం ఎలా మాట్లాడతాం, ఎలా చేస్తాం అనేది ఎప్పటికప్పుడు మనం అలాగా చూసుకుంటా ఉండాలి. ఎవరో మనం జడ్జ్ చేయటం కాదమ్మా, మనం జడ్జ్ చేసుకోవాలి. మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు, మనం జడ్జ్ చేసుకుంటా, మనం చూసుకుంటా ఎప్పటికప్పుడు నిరంతరం ప్రయత్నం అమ్మా. అలా ఉండటమే ఏది ఎలా రియాక్షన్ లేకుండా గురువు గారు చెప్పిన ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటూ, ఈశ్వరుడు ఏది ఇస్తే అది ప్రసాదం. అంటే అడుగకిచ్చుడు నీదు అకళంక మగు కీర్తి హానిసేయక బ్రో అరుణాచల అన్నట్టు, నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తావయ్యా. నేను అడిగాను అనుకో, అడిగించుకుని ఇచ్చావని చెప్పి అప్పకీర్తి వస్తుంది నీకు. అందుకే నన్ను నువ్వు ఎలా పెడతావంటే, నేనేమి అడగకుండా నువ్వేదిస్తే అదే ప్రసాదం, నువ్వు ఎక్కడుంచితే నేను అక్కడ ఉంటానయ్యా, నువ్వేదిస్తే అది కట్టుకుంటానయ్యా, అలాంటి ప్రసాద బుద్ధి నాకు ప్రసాదించయ్యా అరుణాచలేశ్వరుడా అని అడగమంటున్నాడమ్మా. అంటే ఇంక అది ఎలాంటిదమ్మా, పరమాత్మ ఏదిస్తే అది నువ్వు స్వీకరించడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నావో పరమాత్మ నీ అనుగ్రహాన్ని కుటుంబించకుండా ఉంటాడా? నువ్వు అది కావాలి ఇది కావాలని అడగాల్సిన పనేముంది? అన్ని తెలిసిన స్వామికి మనకు గురించి తెలియదమ్మా. నాకేది మంచిదో నాకేది చెడుపో నాకన్నా బాగుగా నా తండ్రికి ఎరుక. ఏమ్మా ఆయనకి తెలియకుండా ఉందా మనకేం కావాలో? మనకన్నా మన గురించి మన లోపల అత్యంత సమీపంగా ఉన్న మన గురువుకి అంతర్యామికి తెలియకుండా ఉంటుందా? ఆ పరమాత్మకి తెలియకుండా ఉంటుందా నీ లోపల ఏముందో? ఇంకా అడగటం ఎందుకు? ఆయన ఏదిస్తే అదే ప్రసాద బుద్ధిలో నన్ను కూర్చోబెట్టయ్యా అని అడుగుతున్నాడండి. అలా ఉండాలంట జీవుడు ఎప్పటికప్పుడు. ఎప్పుడు జీవుడు ఎలా ఉండాలి? నువ్వు ఏదిస్తే అది నాకు ప్రసాదం అయ్యా, నువ్వు ఎక్కడ ఉంచితే నేను అక్కడ ఉంటాను. నువ్వు అమెరికాలో ఉంచుతావో ఇండియాలో ఉంచుతావో, అక్కడికి పంపిస్తావో ఇక్కడికి పంపిస్తావో, ఎక్కడ పంపిస్తావో, ఎక్కడున్నా నేను ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేసే పంపిస్తావు కదా. అలాగే స్వీకరించేటట్టు నన్ను ఆశీర్వదించు అంతే. నేను ఎక్కడ ఉండాలో నువ్వు తెలుసు,
నేను ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, నాకు ఏది మంచిదో ఏది చెడిపో నీకే తెలుసు. ఒకసారి నా అహంకారం ఏదైనా అడుగుతుంది అనుకో నిన్ను, అది నువ్వు ఎలా ఇవ్వవు, ఎందుకంటే నేను చెడగొట్టేస్తాయి, నీకు తెలుసు కదా. ఇది భవిష్యత్తులో పరమాత్మని మనం ఏదైనా కోరుకుంటామండి, అది ఇవ్వకుండా ఆపుచేస్తాడు. ఎందుకంటే భవిష్యత్తులో దాని వల్ల మనకు తీరం నష్టం వస్తుందని తెలుసు. పరమాత్మకు తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అడగటంలో అయ్యో పరమాత్మ దయ మనకు లేదే అని వేస్తారు కోరిక తెరవకపోతే. కానీ పరమాత్మ ఎందుకు ఆపాడు అది మనకు అర్థం కాదండి. మన నాన్నగారు లిటిల్ మైండ్స్ మనం ఈ లిటిల్ మైండ్స్ మనకి ఎక్కడ అర్థం అవుతుందండి? మనకి లిటిల్ మైండ్స్కి అర్థం కాదు. ఆ అర్థం కాక అనుకుంటాం. కానీ ఆయనకి తెలుసు ఇది ఇస్తే ఈ జీవుడు చెడిపోతాడు అనుకున్నప్పుడు ఆ జీవుడికి ఇవ్వడండి, ఆపేస్తాడండి. ఇదంతా ఆయన క్రియేషన్. అది మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ మనకి ఇది అర్థమైతే మనం జీవితం హ్యాపీగా గడిపేయచ్చు. ఇది అర్థం అవ్వాలండి. అంటే సాధనలు అంటే ఏదో పెద్దగా ఏమీ చేయలేకపోయినా సబ్జెక్ట్ని అర్థం చేసుకుని, నాన్నగారు చెప్పారు ఇది అర్థం చేసుకోవటం యోగమమ్మా అన్నారు. కాబట్టి మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకుని ఆయన ఎలా జీవించమన్నారో అలా జీవిస్తా ఉన్నాం అనుకోండి, మన జీవిత విధానం ఎలా అంటే ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి కూర్చున్నామంటే ఆ జ్ఞాని మాటలు విన్నామని ఆ జ్ఞాని మాటలు మన హృదయంలోకి తీసుకోవటం వల్ల మన ప్రయాణం ఎలా ఉంటుందంటేనండి, అంటే తత్వం మన చేతిలో ఉంటే ఎలాంటి కష్టమైనా మనం తాకదండి. కష్టం అంటే దేహం అన్నాక ఒడిదుడుకులు లేకుండా ఎలా ఉంటుందండి? దేహం వచ్చింది అంటే దానికి అన్ని పెట్టే పంపిస్తాడు కదా ఈశ్వరుడు. ఏదో వాడికి ఏదో చేసింది ఉంటుంది, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అన్ని డిసైడ్ చేస్తే పంపించేశాడండి ఈశ్వరుడు. అసలు ఏది లేకపోతే జన్మ అవసరం లేదు కదా. మరి మనకి మన ప్రారంభం ఉండబట్టే జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చినప్పుడు ఆ జన్మ ఇచ్చిన వాడు ఎందుకు పంపించాడో, మనకి ఏ ప్రారంభం పెట్టి పంపించాడో అదంతా మనం ఖర్చు చేసుకోవాలండి. ఇక్కడ ఖర్చు చేసుకోవాలంటే మనకు సబ్జెక్ట్ ఆధారంగా పెట్టుకుని జీవించాలండి. ఎప్పటికప్పుడు అంటే మన లోపల ఎప్పటికప్పుడు మనం చూసుకుంటా ఉండాలండి. అందుకే ఏకాంతవాసం అన్నారు నాన్నగారు. కాసేపన్నా ఏకాంతంలో కూర్చోండి అనేవారు. ఎందుకంటేనండి మనకన్నా మన గురించి మనకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారండి? మన లోపల ఏ తలంపులు వస్తున్నాయి, అవి సద్భావనలు వస్తున్నాయా, మన నెగిటివ్స్ వస్తున్నాయా, పాజిటివ్ తలంపులు వస్తున్నాయా? వచ్చినాయి అనుకోండి నెగిటివ్, తండ్రి నెగిటివ్ తలంపు వస్తే ఇది రాకూడదు కదా అంటే తెప్పించేవాడు ఆడే, ఆ నెగిటివ్ తలంపు తెప్పించేవాడు ఆడే, మళ్ళీ దాన్ని ఇది రాకూడదు కదా అని చెప్పించేవాడు ఆడే, మళ్ళీ తీసేసేవాడు ఆడే. అన్నీ అయినానండి. ఇంక మనం ఎక్కడున్నాం చెప్పండి? అంటే మనం ఉన్నాం అనుకుంటున్నాం కాబట్టే ప్రయత్నం చెయ్యాలండి, సాధన చెయ్యాలి. సాధన అంటే ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. ఎఫర్ట్ అంటే ఏంటండి? అదే ప్రయత్నం, అదే సాధన. ఆ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. ఎందుకంటే మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా ఇంకా, కాబట్టి మనకు సాధన అవసరం, ప్రయత్నం అవసరం. దేహ ప్రారంభాన్ని అనుసరించి ఏదొచ్చినా అది ఇట్ వాజ్ డిసైడెడ్ అనుకున్నాం అనుకోండి, ఇంకా మనం కదలమండి. తత్వం మన చేతిలో ఉంటే కదలమండి మనం. అంటే వస్తాయి ఎండ్ ఆఫ్ ఏది వచ్చినా కూడా ఇది సహజం అండి. భక్తులందరిలోనూ మనం చూస్తూనే ఉన్నాం, మనం వింటానే ఉన్నాం. ఏంటండి, ఒకప్పుడు మన జీవితాలు ఇప్పుడు మన జీవితాలకి మార్పులు వచ్చినాయా లేదా ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ విషయం. ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నారు ఏంటి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, గురువు గారు రాకముందు ఎలా ఉన్నాం, గురువు గారు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం. ఏమండి, మన విషయ చింతనలతో వచ్చినప్పుడు గనక మన మనసు కదిలిపోతా ఉంటుంది. ఇప్పుడు ఆకులు ఉన్నాయనుకోండి, గాలి వేస్తుంటే బలంగా గాలి వేస్తుంది అనుకోండి, కదిలిపోతా ఉంటాయండి, కదిలిపోతా ఉంటాయి కదా. అవి విషయ చింతన వచ్చినప్పుడు మన మనసు కూడా అలా కదిలిపోతా ఉంటుందండి. కానీ నాన్నగారు ఎలా చేశారంటే గాలే కాదండి, ఎదురుగాలి వచ్చినా కూడా నిలబడేటట్టు తయారు చేశారండి మనని. అంటే ధైర్యం ఇచ్చేసారండి, ఆ భయం ఇచ్చేసారండి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సబ్జెక్ట్ నాన్నగారు ప్రేమ, నాన్నగారి అనుగ్రహం. ఆ అనుగ్రహం ఉండటం వల్ల, అనుగ్రహం నిరంతరం ఉంది. భగవాన్ ఒకళ్ళు అడుగుతారు, స్వామి మీ అనుగ్రహం మాకుందా అంటారు. అనుగ్రహం నిరంతరం ఉందివయ్యా, నువ్వెంత తీసుకుంటే అంత. అంటే నీ తీసుకునే లోపల నీ స్థితిని బట్టేనమ్మా. మనం ఈ బిందె తీసుకెళ్తే నదికి వెళ్ళాము, బిందె తీసుకెళ్తే బిందె నీళ్ళు తెచ్చుకుంటాం, గ్లాస్ తీసుకెళ్తే గ్లాస్ నీళ్ళు, చెంబు తీసుకెళ్తే చెంబు నీళ్ళే వస్తాయి. ఏంటనేది అక్కడ పాత్ర, మన పాత్ర ఎలా ఉందో.
మన పాత్రని శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. అవి ఎంత పడాలో ఆయన చూసుకుంటాడు. అంటే నిరంతరం మనం చూసుకుంటా ఉంటే పరిశీలన చేసుకుంటా ఉండాలన్నమాట. అందుకే ఇప్పుడు భగవాను అక్షర మణిమాలలో చెప్పింది ఏంటమ్మా, భగవంతుణ్ణి ఎలా వేడుకోవాలి, అసలు భగవంతుడు మనని ఎలా అడిగితే ఇస్తాడు. ఇప్పుడు అన్ని అడగకుండా అమ్మైనా పెట్టదంటారు, కానీ పరమాత్మని అడగకుండానే ఇచ్చేస్తాడమ్మా. అందుకే ఈయన అంటున్నాడు, నొవ్వగింపక నిన్ను నొసగి నన్గొనలేదే ఎంతకుడు నాకు అరుణాచల, ఓ అరుణాచల నన్నేమి బాధలు పెట్టకుండా నా అహంకారాన్ని తీసేసావయ్యా, నా అహంకారాన్ని కాల్చి బూడి చేసేసావయ్యా అంటున్నారండి. భగవాన్ అంటున్నారు ఇక్కడ, నేను అగ్ని మందిన జలం మధ్యన నిలబడి ఆకులు తిని తపస్సు చేయలేదయ్యా. ఎంతో మంది వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు నీ కోసం సర్వం త్యాగం చేసి అడవిలో పడి తపస్సు చేస్తున్న వాళ్ళకి మొదలు చోరో తెలవట్లేదయ్యా. అటువంటి స్థితిని నాకు ఎలా ఇచ్చావు నువ్వు, నన్ను ఏమీ హింసలు పెట్టకుండానే అసలు దేవతలకు కూడా అసాధ్యమైన స్థితిని నాకు ఇచ్చేసావు. నువ్వేం చేసావు, నా అబద్ధమైన నేను తీసేసుకున్నావు. నన్ను అంతకుడివి ఏంటి, నా అబద్ధమైన నేను నువ్వు చంపేశావు, నా అబద్ధమైన నేను తీసేసావు, నాలో ఉన్న మాయను తీసేసావు. ఎలా చేశాడో చెప్తున్నాడమ్మా. కొంతమంది డాక్టర్లు అంటే ఆపరేషన్ చేస్తే ముఖం కూడా నలగదంటమ్మా. నాన్నగారు చెప్పారు ఒకసారి, నాకు కన్ను ఆపరేషన్ ఒకటి చేశారమ్మా, ఆపరేషన్ టేబుల్ మీద ఇట్లా పడుకున్నాను, ఇంకా ఏదో చేస్తారు అనుకుంటుంటే కాసేపుగా రాజుగారు అయిపోయింది లేకపోండి అన్నారు. అదేంటి మీరు ఇంజెక్షన్ చేస్తారని చూస్తున్నాను అంటే, ఇంజెక్షన్ చేయటం అయిపోయింది, సర్జరీ కూడా అయిపోయింది లేకపోండి మా రాజుగారు అన్నారంట. అలా తీసేశాడమ్మా. ఇక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేస్తే ఒక్కొక్కరికి మొహం కొన్నారు కదా, అలా పేషెంట్లకి తెలియదమ్మా ఆపరేషన్ చేస్తున్నట్టు. అలాంటి గొప్ప డాక్టర్ అయ్యా అరుణాచల నువ్వు అని చెప్తున్నారు నాన్నగారు. ఇప్పుడు మాయం తొలగిస్తుంటే ఎంతో కొంత నొప్పి ఉంటుంది కదా, ఆ నొప్పి కూడా నాకు తెలియకుండా నాకు నాకు అనుభవం తెచ్చేసావయ్యా. నా నేను నువ్వు తీసేసావు, నేను నాకు అనుభవం తీసుకొచ్చేసావయ్యా అరుణాచల. ఎంత అనుగ్రహం చూపించావయ్యా, నా అహంకారాన్ని తినేసావయ్యా. నా దేహం ఉండగానే నా అహంకారాన్ని కాల్చి బూడి చేసేసావయ్యా. మరి నేను జీవించి ఉండగానే నాలో ఏం చేసావు, నా జీవ లక్షణాలన్నీ తీసేసావు. ఎప్పుడో ప్రాణం పోయిన తర్వాత కైలాసానికి పంపిస్తాను, వైకుంఠానికి పంపిస్తాను ఇలాంటి ఏమీ చెప్పకుండా నీ జ్ఞానాగ్ని పంపించి నా అజ్ఞానాన్ని కాల్చేసావయ్యా. నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేశావయ్యా. ఎలాంటి సింహాసనం, ఆత్మ సింహాసనం మీద కూర్చోబెట్టేశావు. నన్ను జ్ఞానం చేసేసావయ్యా. ఇప్పుడే చేసేసావు. ఎప్పుడు నాకంటే ఎప్పుడో నువ్వు టైం చచ్చిపోయి నాకు ఇస్తాను, నువ్వు వైకుంఠానికి పంపిస్తాను, కైలాసానికి పంపిస్తాను అనలేదంటండి. అప్పటికప్పుడే ఆ జ్ఞానాన్ని తీసేసావు. నా దేహాన్ని కాల్చక ముందే నా అజ్ఞానాన్ని కాల్చేసావు, నా అహంకారాన్ని కాల్చేసావు. ఇలాంటి నీ అనుగ్రహాన్ని చెప్పడానికి ఏ నోరు సరిపోతుందయ్యా అరుణాచలేశ్వరుడా అంటున్నారండి భగవాన్. అంటే అలాంటి అరుణాచలేశ్వరుడండి ఆయన, అలాంటి పరమాత్మ అండి ఆయన. మనని ఇలా ఏమి తెలియకుండానే, నాన్నగారు అలాగే కదండి, మనకి ఏమి తెలుసండి, సబ్జెక్ట్ ఏం తెలుసండి, అసలు మనకి ఏం తెలుసండి. ఏదో వంటింట్లో ఉండాలని తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టుకుని, అసలు మనకి ఏంటండి, ఎంతో మంది తపస్సు అగ్ని మధ్య జలం మధ్య నిలబడి తపస్సు చేస్తున్నాడు, మొదలు చూడ తెలియట్లేదు అంటున్నారు భగవాన్ ఇక్కడ. నిజమే కదా అది. ఎన్నో తపస్సులు చేసి, ఎంతో కష్టపడి, ఎన్నెన్నో చేసి సంపాదించుకున్న జ్ఞానాన్ని, అంటే అసలు నువ్వు ఏది పొందాలి, నువ్వు ఏది పొందితే జన్మరాహిత్యం పొందుతావు, నువ్వు ఎలా జీవిస్తే పరమాత్మ పాదాలు చేరుకుంటావు, నువ్వు ఎలా ఉండాలి, నీ జీవన ఎన్ని కూడా నాన్నగారు మనకు నేర్పించేశారండి. అంటే మనని ఏమీ కష్టపెట్టకుండా చూడండి, ఆపరేషన్ చేసేటప్పుడు నాన్నగారు అనేవారు, అమ్మ మీ ముఖం మీద పొగడు చెరగకుండా మిమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు తీసుకెళ్ళిపోవాలి నాకుందమ్మా, ఇది నాకు అత్యాసే కానీ నాకు ఇలాగే అనిపిస్తుందమ్మా అనేవారు నాన్నగారు. అంత ప్రేమ అండి, అంత కరుణండి, అంత కంపాషన్ అండి, అంత దయ అండి ఎవరికి ఉంటుందండి గురువు తప్పించి. ఆయన అలాగా మనందరినీ అలా కూర్చోబెట్టుకుని అలా బోధించి ఎంతో కష్టపడి సాధించవలసిన జ్ఞానాన్ని ఆ విషయాన్ని మనకు సులువుగా చిన్న చిన్న మాటలతో అరటి పండు ఒలిచిపెట్టి చేతిలో పెట్టినట్టు, అరచేతిలో వస్తువును మనం చూస్తున్నంత ఈజీగా
అరచేతిలో ఉన్న వస్తువుని, ఆ ఉసిరికని చేతిలో ఎంత బాగా చూడగలమో అంత చక్కగా మన సబ్జెక్ట్ అంతా విడమర్చి 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 చెప్పారండి నాన్నగారు. అంటే ఎంతో మంది ఎన్నో సాధనలు చేసి, ఏవో జపాలు చేసి, తపాలు చేసి, అధ్యయనం చేసి, ఎన్నో పుస్తకాలు గ్రంథాలు చదివి తెలుసుకున్న విషయాన్ని, ఈ వస్తువు ఎక్కడో లేదు, నీ హృదయంలో ఉంది, అంతర్యామిగా ఉంది, అక్కడికి చేరటమే నీ గమ్యం, ఆ పరమాత్మ పాదాలు ఆయనలో ఐక్యమైపోవటమే నీ భక్తి అని నాన్నగారు మనందరికి తెలియజెప్పారండి సులువుగా. లేకపోతే మనకేమన్నా మనమేమన్నా శాస్త్రాలు చదివామా, ఉపనిషత్తులు చదివామా, బ్రహ్మసూత్రాలు తెలుసా మనకేమన్నా ఏమన్నా మనం బుద్ధుడి అష్టాంగ యోగాలు చేసామా, పతంజలి సూత్రాలు తెలుసా మనకి? ఏమి తెలుసండి? మనకి ఏమీ తెలియదు. ఏమీ తెలియని మనం తీసుకొచ్చి ఏం చేశారు, ఆయన ముందు కూర్చోబెట్టుకుని, ఎందుకు పనికిరాని అదే అంటే లాభమే ఇహపర లాభహీనని చేరి లాభమే మంది తెరణాచల అన్నట్టు, ఏమి ఆయన ఏం లాభం పొందారండి? మనం పొందామండి లాభం, ఆత్మలాభం మనం పొందాం ఐశ్వర్యం. నాన్నగారిని గురువు దొరకటం వలన ఒక జ్ఞాని మనకి ఆ భగవంతుడు రూపం ధరించి మన ముందు కూర్చుని మనకు చెప్పటం వల్ల మనం పొందామండి లాభం అంతా, ఆత్మలాభం ఐశ్వర్యం అంతా మనం పొందామండి. అలాంటి ఆ గురువుని మనకి పరమాత్మ అంటే నాన్నగారు అంటారమ్మా, ఎన్నో జన్మల్లో ఏదో తెలుసుకోవాలని తాపత్రయపడుతున్న జీవుణ్ణి పరిపక్వం చెయ్యాలంటే మానవ దేహం ధరించిన గురువు రావాలి. అందుకోసమే మనందరి కోసం నాన్నగారు వచ్చారండి. వచ్చి మనందరిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏంటి అసలు మనకి ఏమీ తెలియకుండా ఏంటో మన విషయాలు, భౌతిక విషయాలు అడుగుతున్నట్టు అడుగుతూ, మన లోపలికి వెళ్ళి మన లోపల ఏ వాసనలు అడ్డంగా ఉన్నాయో చూసుకుంటూ, మనకి భయం ఉంటే భయం లేకుండా చేసి, మనం ప్రతిదానికి కదిలిపోకుండా నిలబెట్టి, ఈ విషయానికి ఆ విషయం లోపల ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, ఎవరు చేయగలరండి ఈ వర్క్? డివైన్ ఇంటర్ఫరెన్స్ మరి భగవానికి ఆ దేవరహస్యం అన్నారు. డివైన్ ఇంటర్ఫరెన్స్ వలన ఆయనకి ఆ మరణానుభవం ద్వారా మరణం లేని స్థితి వచ్చిందమ్మా అన్నాడు. నిజంగా మనకి డివైన్ ఇన్ఫ్లుయెన్స్ ఇది కూడా మనం చెప్పాలంటే నిజంగా ఇది మనకు కూడా దేవరహస్యమే. మనకి ఎలా నాకు ఈ గురువు దొరికారో అనుకుంటా ఉంటాను నేనైతే అనుకుంటానండి, అయ్యి బాబాయ్ ఏమి తెలియని మమ్మల్ని ఇలా తీసుకొచ్చేసావు నాన్నగారు, అసలు మమ్మల్ని మీరు ఎలా ఎన్నుకున్నారండి, మీరు అలా ఏముందని ఎన్నుకున్నారు నాన్నగారు, మేమేమన్నా ఇగో లాభమే ఇహపర లాభహీనం చేరి లాభమే మందితి వెరణాచల అన్నట్టు నాన్నగారు మమ్మల్ని తీసుకుని మీరేం లాభం పొందారు నాన్నగారు? మేము పొందాం లాభం, మేము దేనికి పనికిరాని వాళ్ళం, ఏదో పనికి రాకుండా ఉండాలని మమ్మల్ని ఎలా తయారు చేశారంటే ఓ దేవుడి పాదాల ముందు పుష్పంలా తయారు చేసి తీసుకొచ్చేసారు నాన్నగారు. ఏం అనుగ్రహం చూపించారు తండ్రి. ఈ అనుగ్రహం ఎవరికి దొరుకుద్దండి? మనకు దొరికింది. మనందరం అండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, ఏ జన్మలో చేసి జన్మాంతర బంధము ఈ గురువు దగ్గర తీసుకొచ్చిందండి. గురువు పాదాలను విడిచిపెట్టకుండా గురువుని సేవించడం తప్పించి మనం ఇచ్చే ఈ గురుదక్షిణ అంటే ఏమీ లేదండి. ఆయన చెప్పే విధంగా జీవించి ఆయన చేర్చాలని చెప్పారు కదా, ఎక్కడే చేరితేనే సుఖంగా ఉంటుందని చెప్పారు కదండి. సుఖ సముద్రం పొంగ వాంగ్మనములు అడంగా ఊరక అమరమంద అరుణాచల. సుఖ సముద్రం పొంగ నా సుఖ సముద్రం నా హృదయంలో ఉందంటున్నావు కదా నువ్వు, అది నువ్వు పొంగించలేవయ్యా అంటే ఆయనే పొంగించాలి కదండి. అంతర్యామిగా ఉన్న నువ్వు పొంగిస్తే నా పొంగు ఎక్కడికి వెళ్తుంది అంటున్నావు? నా సహస్రాన్ని నువ్వు తెలియజేయవయ్యా. నా హృదయంలో ఇంత ఆనందం ఉంది, సముద్రంలో ఎంత నీరుందో అంత ఆనందం నీ హృదయంలో ఉందంటున్నావు. నా హృదయానికి అత్యంత సమీపంగా ఉన్నవాడు నువ్వే కదా. అలా నువ్వు నా హృదయంలో ఉన్న ఆనంద సముద్రాన్ని పొంగించావనుకో, నా వాక్కు మనసు ఆగిపోతాయి కదయ్యా, అణిగిపోతాయి కదా. ఇంకా వాక్కు మనసు అణిగిపోయినాక ఉన్నదేంటండి? అదే చైతన్యం, అదే ఆత్మ, అదే వన్ను. ఇంకా అంతకు మించి స్థితి ఏముంటుంది? ఆ స్థితికి నన్ను తీసుకెళ్ళిపో అరుణాచలేశ్వరుడా అని అడుగుతున్నాడండి భగవాన్. అంటే మన కోసం అడుగుతున్నాడు, మన తీసుకెళ్ళిపోమంటున్నాడండి ఆయన. మన లోపల ఉన్న సుఖ సముద్రాన్ని పొంగించమంటున్నాడండి. పొంగించి ఆ ఆనందాన్ని సహస్రాన్ని తీసుకొచ్చేసి
ఆ ఆనంద సముద్రంలో, ఆ సుఖ సముద్రంలో మేము మునిగిపోతే మా మనసు మాకు అణిగిపోతాయ్యా, ఇంకా మా మనసు కదలమన్నా కదలదు. ఆ స్థితికి మమ్మ చేర్చమని ఆయన అడుగుతున్నాడండి. నాన్నగారు మన తీసుకెళ్తాక అదే ప్రయత్నం చేస్తున్నారండి. అక్కడే తీసుకెళ్తాకే కదండి ఈ ప్రయత్నం అంతా, ఈ బోధ అంతా. నాన్నగారు 55 సంవత్సరాలు 56 సంవత్సరాలు బోధించిన బోధ అంతా మనందరినీ ఆ స్థితికి తీసుకెళ్ళటం కోసమేనండి. ఆ సుఖ సముద్రంలోకి, ఆ శాంతి సముద్రంలోకి మనందరినీ పంపించడానికేనండి. మన వాక్కు మనసు కదలకుండా, మనసు కదల స్థితికి తీసుకెళ్ళటాకేనండి. వాసన రాహిత్యం చేయటం కోసమేనండి నాన్నగారు ఇంతకాలం చేసింది మనకి. అవునమ్మా ఉషా. ఉషా ఆంటీ ఎక్సలెంట్ ఆంటీ. అంటే అన్ని విధాలుగా సమగ్రంగా అంటే కాన్స్టెంట్ గా నాన్నగారు మాటలు వినడం, నాన్నగారు రేడియో వినడం, ఆయన రమణ భాస్కర్ చదువుకోవడం, కంటిన్యూస్ గా అదే జీవితంలో ఉండడం, ఆయనకి సరెండర్ అయిపోవడం, ఆయన పద్ధతిలో జీవించండి, ప్రాక్టికల్ గా జీవించడం వల్ల అంటే కేవలం టీచర్స్ గా నాన్నగారు ఎన్నుకోవడమే కాకుండా అది సమగ్రంగా చెప్పడం అనేది ఒక బ్యూటీ ఆంటీ. సో ఇలాగా అంటే అన్ని విధాలుగా ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా స్పిరిచువాలిటీ అంటే ఏంటి, ఎలా జీవించాలి, లోపల ఉన్న వస్తువు ఎలా పొందాలి, చిన్న చిన్న విషయాల్లో కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి, యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండకూడదు, డిటాచ్డ్ అటాచ్మెంట్తో పనిచేసుకుంటూ వెళ్ళాలి, అన్నిటికీ ఉదాహరణలతో సహా నాన్నగారు చెప్పినట్టు అలాగా చెప్పి విత్ వెరీ అంటే సాత్వికంగా ఇష్టంగా ఇలా ఎంత వైభవంగా టీచర్స్ తయారు చేసుకున్నారంటే ఆయన. అంటే ఉషా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అంటే అమ్మా అందరిలోనూ ఉంది ఇదేనమ్మా. అంటే ఉషా ఒకటి, ఇప్పుడు చెప్పేవాళ్ళు గొప్ప, చెప్పేవాళ్ళు తక్కువ కాదమ్మా, అందరి హృదయాల్లో ఉంది ఇదే. ఒక్కొక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరమ్మా ఉషా. అంతే. ద డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఏంటంటే ఒక్కొక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలరు, ఒక్కొక్కరు చేయలేరు. అంటే ఒకటి అంటే ఆయనతో జీవిస్తూ ఆయన్ని విశ్వసిస్తూ కంప్లీట్ గా సరెండర్ పాత్రలో ఉంటూ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా కన్సిస్టెంట్ గా ఉండడం అనేది అందరికీ సాధ్యం కాదమ్మా జయంతి. అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే మీరన్నట్టు వాసనలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, ఈ కోరికలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి. అంటే కన్సిస్టెంట్ గా ఎక్కడా వేవరింగ్ లేకుండా ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ, ఆయన చెప్పినట్టు జీవిస్తూ, ప్రాక్టికల్ గా ఉంటూ, అంటే నాన్నగారు అంటే మెదడు ఎక్కువ ఉపయోగించమని చెప్తూ ఉంటారు. మనం శారీరకంగా కష్టపడమంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఏదైనా చేసి వచ్చేస్తాము, పూజలు చేసేస్తాం, యజ్ఞాలు చేసేస్తాము, దేవుడికి డబ్బులు కట్టేస్తాం, ఇవన్నీ ఈజీ. మైండ్ ని క్రమశిక్షణలో పెట్టి మైండ్ ని సెన్సెస్ మైండ్ కంట్రోల్లో ఉండి దాన్ని ఆత్మవైపు తిప్పి లుక్ విత్ ఇన్ చేసి ఇన్నర్ ప్రయాణం చేసి దానికి దగ్గర అవ్వడానికి ఎలా జీవిస్తే దగ్గర అవుతామో అలా జీవిస్తూ, ఆ జీవించేది ఆయన మాట ప్రమాణంగా తీసుకుని ఆయన చెప్పిన ఉదాహరణలు, ఆయన చూపించిన మార్గము ఎదుటివాడికి అర్థమయ్యేలా చెప్పడం అనేది అందరికీ సాధ్యం కాదండి. అది గిఫ్ట్. ఎవరైతే నా మాటల్ని విని మననం చేసుకున్న దాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకుంటూ, ప్రాక్టీస్ లో పెట్టినప్పుడు వచ్చే శాంతిని అనుభవిస్తూ, ఆ శాంతిని వాళ్ళకే కాకుండా 10 మందికి పంచడం అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళు అత్యంత సన్నిహితులు నాకు అన్నారు చూడండి అంటే. అలా ఫ్యూ ఆఫ్ ది టీచర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గిఫ్టెడ్. అండ్ ఆ అప్రిసియేషన్ అంటే మనం ఫీల్ అయింది చెప్పాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అందుకే లాస్ట్ లో అంటారు చూడండి, ప్రేమతో నీ నామం ఆలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల అంటాడమ్మా ఆయన. అందుకే ఏంటంటే అరుణాచలం అనేవాళ్లే కాదు, వినేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి భక్తులు ఉంటారు. ఆ భక్తులు భగవంతుడు భక్తులు వేరు కాదు కదమ్మా. అందుకనే ఆ భక్తులను కూడా మనం అలాగా భక్త భక్తుల భక్తుగా బ్రోము, నన్ను అలాగే చూడయ్యా ఎప్పుడు అంటే మనం అలాగే జీవించాలమ్మా. ఎప్పుడు మనం అలాగా శరణాగతిగా అలా భక్తుల్లా జీవిస్తా ఉండి ఆ భక్తుల్ని మనం ప్రేమిస్తా ఉంటే ఆ ప్రేమ మార్గంలోనే మనం ఆయన తీసుకెళ్ళిపోతారమ్మా. అవునండి.
అవును. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఓం శ్రీ థ్యాంక్ యూ ఓం శ్రీ ఆల్. ఆత్మనే నమః. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.